క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమె. అలాగే అనేక ప్రాంతాల నుండి అనేక దేశాల నుండి లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాదయ మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సత్యములు మిమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ప్రియులారా, కొన్ని ముఖ్యమైన ప్రకటనలు దయచేసి వినండి. సెమినార్ జనవరి 11 నుంచి 15 వరకు జరగబోతోంది. సో కనుక ప్రతి ఒక్కరూ మీ కుటుంబ ప్రార్థనల్లో ఆ యొక్క సెమినార్ నిమిత్తం మీ అందరూ జ్ఞాపకం చేసుకోవాలని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇది చాలా భారభరితమైన కార్యక్రమం కనుక అనేక మందికి దీవెనకరంగా, ముఖ్యంగా దేవుని నామానికి మహిమకరంగా ఇది జరుగునట్లు మీ అందరూ మీ వంతు సహకారాన్ని ఆ దేవుని కార్యక్రమానికి మీకు ఇష్టమైతే అందించాల్సిందిగా సంఘం అంతటికి ప్రేమపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ నెలలో 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అబుదాబిలో వాక్య పరిచర్య నిమిత్తం నేను వెళ్ళబోతున్నాను కనుక లైవ్లో వీక్షిస్తున్నవారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు, అబుదాబిలో ఉన్నవారు, దుబాయ్లో ఉన్నవారు ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మన సహోదరులందరికీ తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అదేవిధంగా 23వ తేదీ మరలా ఇక్కడ నుంచి నేను బయలుదేరి దోహా ఖత్తర్ వెళ్ళబోతున్నాను. సో 27 వరకు దోహా ఖత్తర్లో ఉంటాను. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు లైవ్లో వీక్షిస్తున్నవారు ఈ విషయాన్ని పిల్లలకు తెలియజేయవలసిందిగా, అక్కడున్న వారికి సమాచారాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దోహా ఖత్తర్ ఇంకా వీసా ఇంకా రాలేదు. సో దాని నిమిత్తం కూడా వారు ప్రార్థించమని కోరారు, అక్కడ ఉన్నటువంటి తేజోమయ మినిస్ట్రీస్ వారు సహోదరులు. సో ఆ వీసా నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభు చిత్తమైతే 16వ తేదీ అబుదాబిలో, అలాగే 23వ తేదీ దోహా ఖత్తర్లో, ఈ 2 దేశాల్లో వాడబడబోతున్నాం కనుక, దేవుని వాక్యాన్ని వినిపించడానికి వెళ్తున్నాం కనుక ప్రార్థించండి. రైట్. ఒక విలువైన సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించండి. ప్రతి ఒక్కరూ మీ పరిచయస్తులకు ఈ వాక్యాన్ని చేరవేయండి. ఈ యూట్యూబ్ లింక్ చేరవేయండి. తద్వారా వారు కూడా విలువైన సమాచారాన్ని వినటానికి మీరు ఉపయోగపడిన వారు అవుతారు. రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభా, మీ మాటలలోని మాధుర్యాన్ని రుచి చూసి మీరు ఉత్తములన్న సత్యాన్ని తెలుసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ కుమారుడైన క్రీస్తును మా అందరికీ శిరస్సుగా అనుగ్రహించి బలమైన పరిచర్య మా ద్వారా జరిగించుకున్నటకు మీరు మాకు చేసిన ఉపకారముల నిమిత్తం, మేలుల నిమిత్తం హృదయపూర్వకంగా మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మా అందరినీ మీ సన్నిధి కాంతిలో నడిపించమని, ఎక్కడెక్కడైతే మీ సత్యవాక్య పరిచర్య జరుగుతోందో ప్రతి ప్రాంతంలో ప్రభువా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి పిల్లలందరినీ బలపరిచి స్థిరపరిచి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి పిల్లలందరి జీవితాలలో వెలుగులు నింపి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవ్వడం అనేది దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని చేసుకున్న దగ్గర నుంచి దేవుడు మనకి ఇన్బిల్ట్గా, అంటే మన హృదయాంతరంగాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక లక్షణం అని మనందరం గుర్తించాలి. ఇవ్వడం, గివింగ్ అనేది ఇట్స్ ఎ డివైన్ థింగ్. గివింగ్ ఈజ్ ఎ డివైన్ థింగ్. ఆ డివైన్ థింగ్ అంటే ఆ దైవ లక్షణాన్ని మనం నేర్చుకున్నాం. ఇవ్వడం అనేది ఎవరి లక్షణం? దైవ లక్షణం. ఎందుకు ఇవ్వడం అనేది దైవ లక్షణం అని నేను చెప్తున్నానంటే, దేవుడు మనం అడగక మునుపే ఏమేమి ఇచ్చాడో మీరు చెప్పగలరా? ఏమేమి ఇచ్చాడో మీరు చెప్పగలరా? మనం అడగక మునుపే
దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ మన కోసం చేసి ఇచ్చాడు. అవునా? ఎస్. మనం అడగక మునుపే మనకు ఒక అందమైన ఆకారాన్ని ఇచ్చాడు. మనం అడగక మునుపే మన కోసం నిత్యము పనిచేసే ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ కూడా నిత్యము పనిచేసేటువంటి నెట్వర్క్. అలాగే భూమి పండటం కానివ్వండి, నీరు సమృద్ధిగా లభించటం కానివ్వండి. ఇన్ ద సేమ్ వే ప్రాణవాయువు, మన చుట్టూ ఉంది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు పీల్చుకోవడం ద్వారానే మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. సో ఈ ప్రాణవాయువు కానివ్వండి, ఇవన్నీ కూడా డివైన్ థింగ్స్. అంటే గివింగ్, ఇవ్వడం. ఎవరిస్తున్నారు అంటే దేవుడిస్తున్నాడు. ఇది మనం నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. దేవుడు సమస్తాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకే భూమి నాదే, ఆకాశము నాదే, దాని సర్వ పరిపూర్ణత నావే, అవన్నీ నావే. ఎస్, మనం ఒప్పుకుంటాం దానికి. అవును ప్రభువా, సమస్తము నీదే, సమస్తము నీదే. దావీదు కూడా అదే అంటాడు, ప్రభువా నీదే నీకు ఇస్తున్నాను, సమస్తము నీదే, నీవు లేకుండా నాకు వచ్చిందంటూ ఏమీ లేదు. ప్రాణంతో సహా, జన్మతో సహా, దేహంతో సహా, నా ప్రాణాత్మ దేహాలు వేటినైతే ఇక్కడ అనుభవిస్తున్నాయో అవన్నీ నీవు నాకు ఇచ్చినవి, నీ ద్వారా నేను పొందుకునినవి గనుక నీవివ్వకపోతే నాకు ఇక్కడ అంటూ ఏది లేదు. దేవా సమస్తము నీదే అని మనం ఒప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇవ్వడం అనేది దేవుడు మనకు నేర్పించినటువంటి దైవ లక్షణం అని మనం నేర్చుకున్నాం. దోచుకోవడం అనేది దైవ లక్షణం కాదు. దోచుకోవడం అనేది సాతాను లక్షణం, ఇవ్వడం అనేది దైవ లక్షణం. సో దైవాన్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఇచ్చే గుణం కలిగి ఉంటారు. దైవాన్ని వెంబడించే వాళ్ళందరూ కూడా దోచుకునే స్వార్థపరత్వంతో నిండి ఉండరు, కానీ ఇచ్చే మనసు కలిగి ఉంటారు. ఇచ్చే మనసు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దైవ లక్షణాన్ని కలిగి ఉన్నారు అని అర్థం. రైట్. ఈరోజు సమాజంలో ఎక్కువగా ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఎక్కువగా అన్యజనులు కూడా హేళన చేసేటువంటి ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే టైత్. దట్ మీన్ దశమ భాగము, 10వ వంతు అంటారు దాన్ని. 10వ వంతు లేదా దశమ భాగము. ఎక్కువ శాతం మంది క్రైస్తవులైతే, ఈరోజున్న క్రైస్తవులైతే పవిత్రంగా తమ సంపాదనలో 10వ వంతు తీసి సంఘాలకు ఇస్తున్నారు. యూదులు కూడా ఈ ఆచారాన్ని అభ్యసించాలి. అసలు అక్కడి నుంచే వచ్చింది ఇది. అసలు మొట్టమొదట ఈ 10వ వంతు అనేది ఎవరిది? యూదులది. అసలు 10వ వంతు గురించి మనకు అర్థం కావాలంటే క్రైస్తవ బోధకుల కంటే కూడా బాగా ఎవరు చెప్పగలరు చెప్పనా? ఎవరు చెప్పగలరు చెప్పనా? యోధ బోధకులు చెప్పగలరు. ఎందుకు క్రైస్తవ బోధకుల కంటే కూడా బాగా యోధ బోధకులు చెప్పగలరని నేను అంటున్నానంటే, యోధ మతం వేరు, క్రైస్తవ్యం వేరు. కానీ యూదులే ఎందుకు బాగా మనకి చెప్పగలరు దశమ భాగం గురించి అని నేను అంటున్నానంటే, మొట్టమొదట నుండి దశమ భాగం అలవాటులో ఉన్నది వాళ్ళకే గనుక. దశమ భాగం అనేది వాళ్ళ జాతిలోనే ప్రారంభమైంది కనుక, అంటే ఇశ్రాయేలీల్లో ప్రారంభమైనది కనుక, ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలుగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. నేటికి, గెట్ మై పాయింట్, నేటికి వాళ్ళు నూతన నిబంధన వాళ్ళ బుక్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం బైబిల్ బట్టు తిరుగుతున్నాం. బైబిల్లో మనకి పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో నా రక్తము వలనైన నిబంధన ఏది అంటే, నాకు నా దేవుడు నా ప్రభు ద్వారా ఇచ్చినటువంటి నిబంధన ఏది అంటే, టక్కున నేను క్రొత్తది అని సమాధానం చెప్తాను. క్రొత్తది. దేని నువ్వు ఫాలో అవుతున్నావు? ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడిగా దేని నువ్వు ఫాలో అవుతున్నావు అంటే మనందరం చెప్పాలి క్రొత్తది. ఎందుకు క్రొత్తది అంటే, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మరి ఆ పాతది ఎవరికి ప్రభువా అని మనం ప్రభువుని అడగగలిగితే, ప్రభువా మరి పాతది కూడా ఒక నిబంధన ఉంది కదా, స్విచ్ ఆఫ్ చేయి, పాతది కూడా ఒక నిబంధన ఉంది కదా, పాతది ఎవరికి ప్రభువా అని మనం అడిగితే, పాతది దేవుడు మోషే ద్వారా, ఇశ్రాయేలీలకు ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటిది, అది పాతది. ఆ పాత నిబంధన అంటారు దాన్ని వాళ్ళు, అందులో దాదాపు 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలు కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. ఎప్పటి వరకు ఫాలో అయ్యారంటే 2000 years బ్యాక్ వరకు కూడా వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేటికి ఫాలో అవుతున్నారు. దేన్ని ఫాలో అవుతున్నారు? 39 పుస్తకాలే ఫాలో అవుతున్నారు. మిగిలిన 27, 66లో మిగిలిన 27 ఉన్నాయి కదా, ఈ 27 వాళ్ళు అస్సలు దగ్గరకు కూడా రానివ్వరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఇజ్రాయెల్లో చాలామంది యూదులు ఉంటారు ఇప్పటికీ. ఆ యూదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడుపుల గోడ దగ్గర ఈ ధర్మశాస్త్రం ముందు పెట్టుకుని ఊగుతూ చదువుతూ ఉంటారు. వాళ్ళు విచిత్రమైన వేషధారణలో ఉంటారు యూదులు. కన్నీళ్లతో ఏడుస్తూ చదువుతూ ఉంటారు.
అలాగే దావీదు గారి సమాధి దగ్గర కూడా వాళ్ళు ధర్మశాస్త్రం పెట్టుకుని చదువుతూ ఉంటారు. ప్రతి విశ్రాంతి దినాన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు. ఏమండి? సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు క్రొత్త నిబంధనను మీరు నమ్ముతున్నారా? క్రొత్త నిబంధన మీరు ఫాలో అవుతున్నారా? క్రొత్త నిబంధన మీరు ఓన్ చేసుకున్నారా? కొత్త నిబంధన మీరు చదువుతారా అని అడిగితే బయటికి గెంటేస్తారు మనల్ని. యేసుప్రభు వారిని వారు తిడతారు. యేసుప్రభుని వారు మెస్సియాగా అంగీకరించరు. నిజం. దే డోంట్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు హేట్ చేస్తున్నారు, లవ్ చేయట్లా. యేసుప్రభు అంటే వాళ్ళకి లవ్ లేదు, యేసుప్రభు అంటే వాళ్ళకి ప్రేమ లేదు, మరేముంది? ద్వేషం ఉంది, హేట్ చేస్తున్నారు. సో కాబట్టి క్రొత్త నిబంధన కూడా వాళ్ళు అస్సలు చదవరు, ఏమాత్రం చదవరు. వాళ్ళ దగ్గర ఉన్నవి ఉంటాయి, 39 పుస్తకాలు ఉంటాయి తప్ప హీబ్రూలో ఎట్టి పరిస్థితుల్లో క్రొత్త నిబంధన వారు అంగీకరించేటువంటిది కాదు. మరి ఎవరు క్రొత్త నిబంధనను అంగీకరిస్తున్నారు అని అంటే క్రైస్తవులు, క్రీస్తును వెంబడిస్తున్న క్రైస్తవులు, క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తున్న, మెస్సియాగా అంగీకరిస్తున్న క్రైస్తవులు మాత్రమే క్రొత్త నిబంధన వెంబడిస్తారు. ఇశ్రాయేలీలు ఎవ్వరు కూడా క్రొత్త నిబంధనని ఫాలో అవ్వరు. వాళ్ళు దాని ముఖం కూడా చూడరు. ఇంకా గట్టిగాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభునే దేవుడు మెస్సియాగా నియమించాడు, జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్, జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, జీసస్ ఈజ్ ద రియల్ మెస్సియా అని మీరు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పారో వాళ్ళు ఏమంటారు అనుకుంటున్నారు? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటారు. గెట్ అవుట్. దగ్గరికి కానీ వచ్చావా కాళ్ళు ఎరగొడతానంటారు. మొన్న ఒక అక్క ఇజ్రాయెల్లో మనకి ఒక సోదరు ఉంది, ఒక అక్క ఉంది, ఆవిడ మాట్లాడుతూ నాతో అంది, యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తేనట ఇక్కడున్న అన్యుల కంటే కూడా ఘోరంగా తిడతారట, పచ్చి బూతులు తిడతారట, పచ్చి బూతులు తిడతారు వాళ్ళ భాషలో, హీబ్రూలో. కాబట్టి వాళ్ళు ఎంత ద్వేషాన్ని యేసు ప్రభు మీద కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు మీద ఎంత ద్వేషం కలిగి ఉంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి నూతన నిబంధన మీద వాళ్ళకి ప్రేమ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. కనుక వాళ్ళు దేన్ని ఫాలో అవుతారు? మస్ట్ అండ్ షుడ్గా పాత నిబంధనను ఫాలో అవుతారు. అదే మన దగ్గర ఉన్నటువంటి 39 పుస్తకాలు. ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, అన్నయ్య మనం దీన్ని ఫాలో అవ్వట్లేదంటే మరి మనకి ఎందుకు ఇది? మన దగ్గర ఉన్న 66 పుస్తకాల్లో ఈ పాత నిబంధనను కూడా జాయింట్ చేసే కదా దేవుడు ఇచ్చాడు. పాత నిబంధన జాయింట్ అయింది, క్రొత్త నిబంధన జాయింట్ అయింది, రెండు కలిపితే 66 పుస్తకాలు అయ్యాయి. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు పాత నిబంధన, మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు నూతన నిబంధన అని మనం అనుకుంటున్నాం కదా. సో మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఎవరైనా అడిగితే దేవుడు లింక్ డాక్యుమెంట్గా పాత నిబంధనను కూడా జత చేయడం జరిగింది. ఒకవేళ పాత నిబంధన దేవుడు జత చేయకపోయి ఉంటే ఆ పాత సమాచారం మన దాకా రాదు. పాత సమాచారం మన దాకా రాకపోతే అది సంపూర్ణం కాదు. ఆ సంపూర్ణత మనకి తెలియకపోతే మనకి ఏది అర్థం కాదు. ఆ గతంలో ఏం జరిగిందో నీకు చెప్తేనే వర్తమానంలో ఏం జరగబోతోందో నీకు అర్థమవుతుంది. గతం నీకు తెలియకపోతే వర్తమానం మీద నీకు అవగాహన ఉండదు. అందుకే చరిత్ర కూడా నీకు తెలియాలి. దేవుని నిర్ణయాలు ఎలా సాగాయి, దేవుని నిర్ణయాలు ఏ విధంగా కొనసాగాయి, ఆ తరపు ప్రజలు ఎలా ఉండేవారు, ఆనాటి భక్తి జీవితం ఎలా ఉండేది, ఆనాటి విధి విధానాలు ఎలా ఉండేవి, ఆనాటి ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి, అసలు యేసుక్రీస్తు గురించి వాళ్ళకి ఎలా పరిచయం చేయబడింది, ప్రవక్తలు ఏం చెప్పారు, ప్రవచనాలు ఏం చెప్పాయి, వాటి నెరవేర్పుగా క్రొత్త నిబంధనలో ఏం జరిగింది, క్రీస్తు సమాజానికి ఏం చూపించాడు, క్రీస్తు మరణానంతరం ఏం జరిగింది, సంఘం ఎలా కట్టబడింది, అపోస్తలుల పరిచర్య ఎలా సాగింది, దేని మీద బేస్ చేసుకుని వాళ్ళు యూదులకు బోధించారు, యూదులు ఏ విధంగా వాళ్ళను తృణీకరించారు, చిట్ట చివరికి అన్యజనుల దగ్గరకు సువార్త ఎలా వచ్చింది. అబ్బో, ఇంత పెద్ద బ్యాక్ హిస్టరీ ఉంది. ఈ బ్యాక్ హిస్టరీ అంతా అర్థం కావాలంటే ఏం చేయాలి? మరి ఫ్లాష్ బ్యాక్ కూడా తెలియాలి. ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా ఓన్లీ ఇప్పుడున్న స్టోరీ చెప్పుకుంటూ పోయాడు అనుకోండి, ప్రేక్షకుడు ఏమైపోతాడట? కన్ఫ్యూజ్ అయిపోతాడట. సో ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే డైరెక్టర్ ఏం చేస్తాడు? ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తాడు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఆయన మనందరికీ డైరెక్టర్ కనుక, ఈ జీవన చిత్రానికి ఆయనే దర్శకుడు గనుక, ఈ జీవన చిత్రానికి ఆయనే నిర్మాత గనుక, ఈ జీవన చిత్రానికి ఆయనే సమస్తము గనుక ఆయన ఏం చేశాడంటే, నాయన మీకు ఫ్లాష్ బ్యాక్ కూడా తెలియాలి. అబ్రహాం గురించి తెలియాలి, ఇస్సాకు గురించి తెలియాలి, యాకోబు గురించి తెలియాలి, మోషే గురించి తెలియాలి, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో తెలియాలి, జలప్రళయం ఎప్పుడు వచ్చిందో తెలియాలి, మొదటి మానవుడు ఎవరో తెలియాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత రాజుల కాలం ఎలా ప్రారంభమైందో తెలియాలి, మొట్టమొదటి రాజు ఎవరో తెలియాలి, తర్వాత రాజు ఎవరో తెలియాలి, వాళ్ళకి చేయబడిన ప్రవచనాలు ఏంటో తెలియాలి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏంటో తెలియాలి, ఆ వాగ్దానాలను బేస్ చేసుకుని ప్రవక్తలు ఏం రాస్తూ వచ్చారో తెలియాలి, ఇదంతా ఎక్కడ జరిగిందో తెలియాలి, ఎలా జరిగిందో తెలియాలి, మొట్టమొదట సువార్త ఏ విధంగా అన్యజనుల దగ్గరకు వచ్చిందో కూడా మీకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే పాత నిబంధన క్రొత్త నిబంధనతో కనెక్ట్ అయి ఉండాలి.
ఒకవేళ పాత నిబంధన కొత్త నిబంధనతో కనెక్ట్ అయి ఉండకపోతే ఇవేవి నాకు నీకు లేవు. అలా కాదు ప్రభా, మరి పాత నిబంధన మేము ఫాలో అవ్వట్లేదు కదా, మేము బలులు ఇవ్వట్లేదు కదా, ఆ రోజుల్లో బలులు ఉండేవి మేము ఇవ్వట్లేదు కదా, దాన్ని మేము ఫాలో అవ్వట్లేదు కదా, మాకెందుకు ఇచ్చావంటే నీకు తెలియాలి. నువ్వు బలులు ఇవ్వవు, నువ్వు కోళ్లను, మేకల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని బలులు ఇవ్వవు, నీకు బలిపీఠాలు లేవు, రక్తం చిందించే పనికి లేదు. వాళ్ళు చేయాలి. ఆ పండుగలు కూడా నువ్వు చేయడానికి నీకు ఛాన్సెస్ లేవు, వాళ్ళవి. చాలా విషయాలు, అర్పణలు అవి ఇవి ఏవైతే ఉన్నాయో, బలులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేశారు. కానీ నీకు తెలియకపోతే ఎలా? మరి నీకు తెలియాలి కదా. సో అందుకని నీకు దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఇవ్వడం అనేది వాళ్ళకే నేర్పించాడు, ఇవ్వడం అనేది మనకే నేర్పించాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సందేశం పూర్తయ్యేంత వరకు, ఈ రోజుతో ఈ సందేశం అవ్వదు, 2-3 భాగాలుగా మాట్లాడతాను. ఎందుకంటే పూర్తిగా మీకు అర్థం కావాలి కదా. చాలామంది ఇలా అర్థం కాకే ఇప్పటికీ తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. చాలామంది దీన్ని బేస్ చేసుకుని మోసం చేస్తున్నారు. చాలామంది ఈ విషయాలు బేస్ చేసుకుని అనేక మందిని తప్పుదారిలో నడిపిస్తున్నారు. అవేవి మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని సమాజానికి చెప్పినప్పుడు మన స్వార్థం కోసం ఏదైనా మాట్లాడితే ప్రజలు దేవుణ్ణి అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మనం మన స్వార్థం కోసం మాట్లాడినప్పుడు ప్రజలు దేవుణ్ణి అపార్థం చేసుకునే పరిస్థితి తలెత్తితే గనుక దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏది మాట్లాడినా చాలా క్లియర్గా ఉండాలి. దేవుడు వింటున్నాడన్న భయం మన మనసులో ఉండాలి. మన స్వార్థం కోసం ఒక్క మాట నీ నోటి వెంట జాలువారినా, ధనాపేక్షను కప్పెట్టే వేషాన్ని వినియోగించి ఒక్క తప్పు బోధ నీ పెదాల నుంచి బయటకు వచ్చినా, ఈరోజు నీ హ్యాపీ లైఫ్ బాగానే సాగిపోవచ్చు, ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని గడిపేయచ్చేమో, కానీ ఒకానొక దినాన దేవుడు లెక్కడిగితే సమాధానం చెప్పగలిగే గట్స్ నీ దగ్గర ఉండాలి. అందుకే సత్యం ఎరిగిన వాడెవ్వడు కూడా ప్రాణం పోయినా తప్పు బోధ చెయ్యడు. సత్యం ఎరుగని వాడు, స్వార్థపరత్వంతో నిండిపోయిన వాడు తప్పు బోధ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నీకు అర్థమైనంత వరకు నీ పరిశోధన ఎక్కడ ఆగిపోకుండా చాలా జాగ్రత్తగా, నిశితంగా గ్రంథాన్ని పరిశీలన చేస్తూ, గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని ఇది పాతది, ఇది కొత్తది, పాతదెందుకు, కొత్తదెందుకు, పాత దానిలో ఏ విషయాలు ఉన్నాయి, కొత్త దానిలో ఏ విషయాలు ఉన్నాయి, పాతది ఏ కాలంలో స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, కొత్తది ఏ కాలంలో స్టార్ట్ అయింది, ఎలాంటి మార్పులు సంభవించాయి, ఎలా కంటిన్యూ అవుతోంది, ఆ కాలమాన పరిస్థితులు, ఈ కాలమాన పరిస్థితులు ఏంటి, అసలు నేను ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఇన్ని ప్రశ్నలు నీ మెదడులో తలెత్తితే చక్కగా నీకు బైబిల్ అర్థం అవుతుంది. ఒకవేళ ప్రశ్నలు తలెత్తినా నీకు అర్థం కాకపోతే, ఇలాంటి ప్రశ్నలతోనే గ్రంథాన్ని ధ్యానించినటువంటి బోధకుడు మీకు దొరికితే అప్పుడు మీకు ఇంకా ఈజీగా బైబిల్ ఏమవుతుంది, అర్థం అవుతుంది. ఎందుకంటే బోధకుడు అంటే మనకు భోజనం పెట్టేవాడు, వాక్యాహారాన్ని పెట్టేవాడు. అమ్మతో సమానం, నాన్నతో సమానం అంటాను. అందుకే నేను బోధకుడు అంటే అమ్మతో సమానం, నాన్నతో సమానం. ఎందుకంటే పోషించేవాడు, సంరక్షించేవాడు, మనల్ని దేవుని తట్టు తిప్పి నడిపించేవాడు గనుక పౌలు మహాశయుడు మాట్లాడుతూ అంటాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, నేను క్రీస్తునందు నేను మిమ్మల్ని నా సువార్త ద్వారా కన్నాను అంటాడు. సో కాబట్టి మంచి భోజనం పెడితే తల్లి బిడ్డ ఎలాగైతే వృద్ధి పొందుతాడో, మంచి ఆహారం పెడితే బోధకుడు, సంఘం కూడా వృద్ధి పొందుతుంది. ఫస్టే మీకు పాయింట్ నాటాను, అదేంటంటే ఇవ్వడం అనేది ఇట్స్ ఎ డివైన్ థింగ్. గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం అనేది ఎవరి లక్షణం, ఇవ్వడం అనేది ఎవరి లక్షణం, దైవ లక్షణం. ఆ దైవ లక్షణం నేటికి కొనసాగుతోంది గనుకనే మనం బతుకుతున్నాం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోవాలి, ఒప్పుకుని తీరాలి. ఆయన అన్నీ మనకి ఎలా ఇచ్చాడంటే ఉచితంగా ఇచ్చాడు. అంత మాత్రమేనా? ప్రభువా నేను పాపం చేశా, ఏంటి నా పరిస్థితి, నేను మారు మనసు పొందా, పశ్చాత్తాపడుతున్నా, ఏడుస్తున్నా, కన్నీరు గారుస్తున్నా, నువ్వు నాకేమైనా హెల్ప్ చేయగలవా ప్రభువా? నువ్వు ప్రభు పాదాల చెంత వేడుకుంటే ప్రభు ఏం చేశాడు అనుకుంటున్నావు? తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, కరుణ ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, దయ ఇచ్చాడు, సమస్తము నీ పాదాల చెంత ఉంచాడు, నిత్య జీవాన్ని నీకు నాకు వాగ్దానం చేశాడు, ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటానన్న గొప్ప మాట ఇచ్చాడు అని ఇచ్చాడు అంటే ఎస్, డివైన్ థింగ్. దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరలోకాన్ని కూడా నీకే ఇచ్చాడు. దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం కూడా నీకే ఇచ్చాడు. దేవదూతల మీద ఆధిక్యత కూడా నీకే ఇచ్చాడు. తన కుమారుడైన క్రీస్తును కూడా నీ కోసం ఇచ్చేశాడు. నిన్ను క్షమించడానికి ఏమాత్రం వెనకాడక కృపను ధారాళంగా ఇచ్చాడు.
ఏది నీకు ఇవ్వకుండా ఆయన లోటు చేయలే. ఒక మాట చెప్పనా, మనకు భౌతికంగా ఉన్నవే అర్థం అవుతున్నాయి, ఆత్మీయంగా ఉన్నవి అర్థం కావట్లా. భౌతికంగా ఉన్న వాటి కంటే కూడా ఆత్మీయంగా ఇచ్చినవి ఇంకా గొప్పవి. భౌతికమైనవి చాలా చిన్నవి. ఇక్కడ 60 ఏళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాం, ఎన్ని కోట్లు ఉన్నా అక్కడ వదిలేసిపోతాం. ఏది పట్టుకెళ్ళం. మనకు తెలుసు సెలబ్రిటీల మరణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, చాలామంది పేరెన్నిక కన్నవాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఎంతో కోట్లు ఉన్నాయి, ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎంతో గొప్ప పలుకుబడి ఉంది, పేరుంది, కానీ ఒక్క రూపాయి వారి వెంట తీసుకెళ్ళట్లేదు. వట్టి చేతులతో వచ్చారు, వట్టి చేతులతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు ఘనంగా సాగనంపొచ్చుగాక, కానీ ఏం ఉపయోగం? నిన్ను నన్ను ఎలా సాగనంపి మట్టికిచ్చారో వాళ్ళనంక కొంత ఘనంగా సాగనంపి మట్టికిచ్చినా మట్టికి ఇవ్వడం అనేది కామన్ పాయింట్. ఇక్కడ మనం ఎలా వెళ్ళామనేది మనకి తెలీదు, వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. కానీ మట్టికి వెళ్తామన్నది, అక్కడ అందరూ సమానమే అన్నది, పైన మనం ఎలా నడిచినా లోపల అందరూ సమానమే. am I right or wrong? ఎస్. పైన మనం ఎలా నడిచినా లోపల అందరూ సమానమే. ఇంకా అక్కడ అందరూ సమానం అయిపోతున్నాం, లోపలికి వెళ్ళాక అందరూ సమానం అయిపోతున్నాం. కాబట్టి ఎవడు గొప్పవాడైనా, ఎవడు ఉన్నతమైన వాడైనా, ఎవడు పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఈ లోకంలో సమస్తాన్ని దేవుడిచ్చాడు. భౌతికమైనవే మనం చూస్తున్నాం, కానీ భౌతికమైన వాటి కంటే గొప్పవి ఆత్మ సంబంధమైనవి. వాటిని కూడా దేవుడు మనకి ధారాళంగా దయచేశాడు. మనం నమ్మి కూర్చున్నాం ఇక్కడ, అది నమ్మే ఇక్కడికి వచ్చాం, అది నమ్మే ప్రభువునందు విశ్వాసం ఉంచాం. అవును ప్రభువా, ఇచ్చే గుణం నీది ప్రభువా, ఇచ్చే గుణం నీది, అది నాకు నేర్పించావు, నువ్వు ఇస్తున్నావు, ఇవ్వడం నాకు నేర్పిస్తున్నావు. సో అది గొప్ప గుణం. రైట్. ఇప్పుడు మనం మరలా దశమ భాగం దగ్గరకు వస్తున్నాం. అసలు ఏంటి దశమ భాగం అంటే, ఎందుకు ఈ దశమ భాగం వచ్చింది, ఎందుకు ఇది వచ్చింది అని అంటే, పాత నిబంధనకు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆ కాలానికి మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ కాలానికి వెళ్ళిపోవాలి. ఆ కాలానికి వెళ్ళిపోతే మొట్టమొదట ఈ 10వ వంతు అనేది, 10వ వంతు అంటారు దీన్ని. ఈ 10వ వంతు అనేది చాలా ఘనమైనదిగా, గౌరవప్రదమైనదిగా భావించేటువంటి కాలం ఒకటి ఉంది. ఆ కాలం అబ్రహాము గారి దగ్గర మనకు కనబడుతుంది మొట్టమొదట. అంతకుముందు కూడా ఇవ్వడం ఉంది, ఇవ్వడం లేదని నేను అన్నాను, ఇవ్వడం ప్రారంభం నుంచి ఉంది. అంతెందుకు, కయ్యను హేబేలు ఉన్నారా, వాళ్ళు రెండో తరం వాళ్ళు. ఈ భూమి మీద మానవ జాతి ప్రారంభమయ్యాక రెండో తరం ఏది? కయ్యను హేబేలు. మొదటి తరం ఎవరు? ఆదాము హవ్వలు. ఆదామవ్వలు మొదటి తరం అయితే, రెండో తరం కయ్యను హేబేలు. ఈ కయ్యను హేబేలు కూడా దేవుడికే ఇచ్చారు, మనుషులకి ఇవ్వలేదు, వాళ్ళు దేవుడికే ఇచ్చారు. ఎలా ఇచ్చారు అదొకసారి మనం చూద్దాం. ఆదికాండం మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి వారు ఇవ్వడం నేర్చుకున్నారు అన్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అప్పటికి యాజకులు లేరు, సేవ లేదు, యాజకత్వం లేదు, మందిరం లేదు, సంఘం లేదు, పరిచర్య లేదు, ఏమీ లేదు. మరి ఎవరికి తెచ్చిచ్చాడంటే అక్కడ ఎవ్వరూ వ్యక్తిగా లేరు. ఇప్పుడు మనం ఒక యాజకుడికి తీసుకెళ్ళి ఇచ్చామంటే యాజకుడు తీసుకుని దాన్ని ఏదో చేశాడు, ఖర్చు చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇక్కడ కయ్యను తీసుకెళ్ళి ఇచ్చింది యాజకుడికి కాదు, డైరెక్ట్ దేవుడికి. అక్కడ మధ్యవర్తి లేడు. మధ్యవర్తుల ద్వారా పరిచర్య జరిగేటువంటి కాలం కూడా కాదు. అక్కడ ఇంకా బోలెడంతమంది జనాలు ఉన్నారు అనడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆదాము మొదటి మానవుడు అన్న పాయింట్ మనందరికీ తెలుసు. మీకు పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకుంటూ వస్తానని టైటిల్లో పెట్టాను, అలాగే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, విడమరిచి ఉపదేశిస్తున్నాను. కాబట్టి ప్రతి పాయింట్ మీరు ఇగ్నోర్ చేయకుండా మస్ట్ అండ్ షుడ్గా కాన్సన్ట్రేట్ చేసి హృదయం అనే పలకల మీద వాటిని రాసుకుంటే యు విల్ గెయిన్. ఒకవేళ అలా కాకుండా ఏదో అలా వినేస్తే దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పుడు వాళ్ళు మధ్యవర్తులు ఎవరు లేరు, అక్కడ సంఘం లేదు, దేవాలయం లేదు, పరిచర్య లేదు, ఏమీ లేదు. కానీ భూమి పంట వచ్చిందట. ఎవరికి ఇవ్వాలంటే బేదలు కూడా లేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బేదలు ఉన్నారు ఆ రోజుల్లో. మొత్తానికి ఉన్నదే 4 కింద కనబడుతున్నారు మనకి ఇక్కడ. మరి అప్పటికి ఏమైనా చిల్లచితగా చిన్నపిల్లలు పుట్టారో, ఇంకా వాళ్ళ కడుపులో అవ్వగారు ఏమైనా గర్భంతో ఉన్నారో మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్తో మనం ఆలోచించుకుంటే అక్కడ 4 కనబడతారు మనకి. ఒకటే ఆదాము, రెండోది హవ్వ, రెండో తరంలో కయ్యను హేబేలు. ఒక 4 మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికని మనం అనుకుంటే కాసేపు మనకి దేవుడు ఎంతవరకు బయలుపరిచాడో అంతవరకు నేర్చుకోగలం.
బయలుపరచనివి మనం ఆలోచించడానికి మన జ్ఞానం సరిపోదు కనుక కాసేపు ఆ నలుగురే ఉన్నారనుకుంటే, అప్పటికి బేదలు ఉన్నారా? లేరు. బేదలు లేరు. ఇంకా లోకంలో ఎవరికి పెడతాం, అంతమందే. సో ఇక్కడ సంఘాలు అవి ఏమీ లేవు, పరిచర్య అది ఇది ఏమీ లేదు, యాజకత్వం కానీ ఇలాంటివి ఏమీ లేవు, అసలు మనుషులే లేరు, ఉన్నది మేము నలుగురమే. సో నలుగురు ఉన్నారు కాబట్టి భూమి పంట కొంత పండిందట. ఎవరు పండింది? కయ్యని గారు పంట పండింది. పంట పండితే ఆ పంట తీసుకుని ఎక్కడికి వచ్చాడటంటే యెహోవాకు అర్పణివ్వడానికి ఆ పంటను తెచ్చాడు. ఏదో ప్లేస్కి పట్టుకొచ్చాడు. ఆ ప్లేస్ ఏంటి అంటే మనకేం తెలీదు. ఏ ప్లేస్కి తెచ్చాడు కయ్యన్ అంటే? మందిరానికి తెచ్చాడా? మందిరాలు లేవు. ప్రత్యక్ష గుడారానికి తెచ్చాడా? అప్పటికి అవేవి లేవు. మరి ఎక్కడ తెచ్చాడు? ఏ ప్లేస్కి తెచ్చాడు? మనకు తెలీదు. అక్కడ ఏమైనా మనుషులు ఉన్నారా? దేవునికి నరులకి మధ్యవర్తిగా ఎవరైనా నిలబడ్డారా యాజకత్వం చేయడానికంటే? అలాంటివి కూడా ఏమీ లేవు. కానీ ఏదో ఒక ప్లేస్కి కయ్యను తన దగ్గర ఉన్నటువంటి పంట తీసుకొచ్చి ఇస్తున్నాడు. అంటే ఇచ్చే గుణం కయ్యన్లో కూడా ఉంది. మీరు తప్పుగా మాట్లాడుకోక్కర్లేదు అక్కడ కయ్యన్ని. చాలామంది అనుకుంటారు కయ్యను పుచ్చిపోయిన వంకాయలు కుళ్ళిపోయిన బీరకాయలు తెచ్చాడని అంటారు, ఏదో వీళ్ళు చూసి వచ్చినట్టు. అంత కర్మ ఎందుకు? భూమి మొత్తం వాళ్ళదే, భూమి మొత్తం వాళ్ళదే. ఇంకప్పుడు మళ్ళీ పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి అదంతా గాలి, అబద్ధాలు లేవు. బైబిల్ ఎక్కడ అలాంటి మాటలు లేవు. మంచివే తెస్తాడు దేవుడికి ఇచ్చేటప్పుడు. ఎవడైనా మంచిదే ఇస్తాడు. దేవునికి ఇచ్చేటప్పుడు, దేవునికి అర్పణగా తెచ్చినప్పుడు మంచిదే తెస్తాడు తప్ప చెడ్డదెవడు తేడు. బుద్ధున్నోడు ఎవడు అలా చేయడు. ఎందుకంటే దైవ భయం ఉంటుంది కాబట్టి, దేవుని ప్రేమ ఉంటుంది కాబట్టి, దైవ భీతి ఉంటుంది కాబట్టి, అమ్మో ఇది దేవుని పరిచర్య, ఇది దేవునికి తీసుకొస్తున్నటువంటి అర్పణ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రేష్టమైనవే ఇస్తాడు తప్ప చెడ్డ వాటిని ఇవ్వడు. మంచివి తనకు ఉన్నంతలో గొప్పగానే ఇస్తాడు తప్ప ఎప్పుడు తక్కువగా ఇవ్వడు. ఎందుకంటే ఇది నిజంగా దైవ ప్రేమ ఉంది. నేను దేవుని వలన నడిపింపబడుతున్నాను, నేను దేవుని వలన బ్రతుకుతున్నాను, నా భూమి దేవుని వలనే పండింది, వర్షం దేవుని వలనే కురుస్తోంది. వర్షం కూడా గిఫ్టే. గాడ్ గిఫ్ట్స్లో గిఫ్ట్. దేవుడు ఇస్తున్నటువంటి బహుమతుల్లో వర్షం కూడా ఒక బహుమతి. దేవుడు ఇస్తున్న వాటిలో ఎండ ఉంది, దేవుడు ఇస్తున్న వాటిలో మంచు ఉంది, దేవుడు ఇస్తున్న వాటిలో భూధాన్యాలు ఉన్నాయి, దేవుడు ఇస్తున్న వాటిలో సమస్తము ఉన్నాయి. ఇప్పుడు కయ్యను పండించినటువంటి పంట కూడా దేవుడు తనకిచ్చింది. ఇప్పుడు దేవునికి తనకిచ్చిన దాంట్లో కొంత కృతజ్ఞతగా తెస్తున్నాడట. కృతజ్ఞతగా అంటే ఇచ్చే గుణాన్ని దేవుడు ప్రారంభం నుండే నేర్పించాడు అనే పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. అర్థమైందా? ఇచ్చే గుణాన్ని దేవుడు ప్రారంభం నుండి నేర్పించాడు కాబట్టి ఇప్పుడు కయ్యను పట్టుకొచ్చాడు, కొంత పట్టుకొచ్చాడు. తర్వాత హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఇతను కూడా శ్రేష్టమైనదే తెచ్చాడు. తన మందలో తొలిచూలు అన్నాడు. అక్కడ తొలిచూలు ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది, అంతేనా? తొలిచూలు ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఫస్ట్ ప్రోడక్ట్ మనుషులైనా అంతే. మనుషుల్లో కూడా ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. సెకండ్ ప్రోడక్ట్ కొంచెం వీక్, థర్డ్ ప్రోడక్ట్ ఇంకొంచెం వీక్. ఆ కనే తల్లి కూడా వీక్ అవుద్ది. ఫస్ట్ బిడ్డను కన్నప్పుడు మీరు ఎలా ఉంటారు? తల్లులారా ఎలా ఉంటారు? స్ట్రాంగ్గా ఉంటారు. రెండో బిడ్డకు వచ్చేసరికి పర్సంటేజ్ ఏమవుద్ది? స్ట్రాంగెస్ట్ పర్సంటేజ్ ఏమవుద్ది? డౌన్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి మూడో కాన్పు వీక్ అవుతారు. నాలుగో కాన్పు అంటే చచ్చిపోవచ్చు. అన్నీ తగ్గిపోతాయి. కాల్షియం లెవెల్ తగ్గిపోద్ది, ఎనర్జీ తగ్గిపోద్ది, లోపల ఉన్న విటమిన్స్ శాతం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ పక్కన ఆల్రెడీ ముగ్గురు పీడించుకు తింటూ ఉంటారు, వాళ్ళతో సమయం గడుపుతూ ఉండాలి. మళ్ళీ నాలుగో అనేసరికి మీ అమ్మో మామూలుగా ఉండదు, ఇంకా చాలా కష్టం అది. అందుకే మొదటోడికి జరిగినట్టు రెండోడికి జరగదట, రెండోడికి జరిగినట్టు మూడోడికి జరగదట, మూడుకి జరిగినట్టు నాలుగుకి అసలు జరగదట. సో అది ఉండే కొలది ప్రొడక్ట్ ఏమైపోద్ది? క్వాలిటీ ఏమైపోద్ది? తగ్గిపోద్ది, బలహీనం అయిపోతారు. అందుకే ముందోడు దిట్టంగానే ఉంటాడు. అంటే ఈ రోగాలు ఏమి రాకపోతే సుమా, మధ్యలో రోగాలు అనే అటాక్ అయితే మనం ఏం చెప్పలేం. కానీ కొన్ని కేసెస్లో, ప్రత్యేకమైన కేసెస్లో మ్యాక్సిమం ఫస్ట్ వాడు మాత్రం బాగుంటాడు. ముందు తొలిచూలు పంట బాగుంటుంది. ఆ 2, 3, 4 వచ్చేసరికి భూమి సారం కూడా తగ్గుద్ది. మీరు కావాలంటే చూసుకోండి. పిండేస్తున్నాం అనుకోండి భూమి సారం కూడా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అందుకే ఎరువు వేసి పెంటేసి దాన్ని బలపరుస్తూ ఉంటారు. అర్థమైందా? అలాగే గేదె ఫస్ట్ ఈనప్పుడు దిట్టంగా ఉంటుంది, మంచి దూడ పెడద్ది, పిండుతూ ఉంటాం పాలు, ఫస్ట్ బాగుంటుంది. ఇంకా 2, 3, 4, 5 పిండుతూ ఉండండి, కొన్నాళ్ళకి ఏమైపోతుంది? సొరికి అయిపోయిందిరా బాబు, ఇంక ఒట్టిపోయింది, దీని దగ్గర సత్తా లేదు, శక్తి లేదు, ఇంక ఇది పనికిరాదు, దీన్ని తోలేయండి బాబు అంటారు. అలా అన్నమాట. సో ఇక్కడ మొదటి పంటలో శ్రేష్టమైన భాగం కయ్యనిచ్చాడు. తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్వినవి అన్నాడు. చూడండి అక్కడ క్రొవ్వినవి.
శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడట. కొవ్విన వాటిని కొన్ని తెచ్చి ఇచ్చెను. అంటే గివింగ్, ఇవ్వడం నేర్పించాడు, ఇద్దరికి నేర్పించాడు. అయితే ఎవరిది తీసుకున్నాడు? ఇవ్వడం ఇద్దరు ఇచ్చారు, కానీ ఎవరిది తీసుకున్నాడు అని మనం ఆలోచిస్తే హేబేల్ది తీసుకున్నాడు. క్వాలిటీ మిస్ అవ్వలేస్తుమా? రెండు క్వాలిటీగానే ఉన్నాయి. కయ్యను తెచ్చింది క్వాలిటీగానే ఉంది. అదే మీరు అనుకుంటున్నాడు పుచ్చిపోయింది చచ్చిపోయింది కాదు, అలాగని చెప్పలేదు బైబిల్. సో హేబేల్ తెచ్చింది కూడా క్వాలిటీగానే ఉంది. రెండు క్వాలిటీగానే ఉన్నాయి, కానీ తెచ్చినోడు క్వాలిటీగా లేడు. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. తెచ్చినోడు క్వాలిటీగా లేడు. తెచ్చింది క్వాలిటీగా ఉంది, తెచ్చినోడు ఎలా లేడు? క్వాలిటీగా లేడు. కాబట్టి క్వాలిటీగా ఉన్న వాడి దగ్గర దేవుడు తీసుకున్నాడు, క్వాలిటీగా లేని వాడి దగ్గర దేవుడు తృణీకరించాడు. ఇది దేవుని మనసు అని మీకు అర్థమైపోతే ఇవ్వడం ముఖ్యమే, ఇచ్చేవాడు కూడా ముఖ్యమే. బాగా బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇవ్వడం ముఖ్యమే, ఇచ్చేవాడు కూడా ముఖ్యమే. ఇచ్చేవాడిని బట్టే ఇచ్చేదానికి విలువ ఉంటుంది. ఇచ్చేవాడికి విలువ లేకపోతే ఇచ్చిన దానికి కూడా ఏం లేదు, విలువ లేదు. రైట్? ఇది మీకు బాగా అర్థమైతే రెండో పాయింట్లోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇచ్చేవాడు, ఇచ్చినది, అందులో ఇచ్చిన వాడిని బట్టి ఇచ్చిన దానికి ఘనత పెరిగింది. ఇచ్చిన వాడు బాగోలేనప్పుడు ఇచ్చిన దానిని తృణీకరించడం కూడా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనలో చాలామంది కూడా దశంభాగాల గురించి మాట్లాడుతూ చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, దశంభాగం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. ఇది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే జనాలు, ఓహో అంటే దశంభాగం ఇస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడనమాట, దశంభాగం ఇస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడనమాట, దశంభాగం ఇస్తే దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తాడనమాట అని అనుకుని చాలామంది 100 సంపాదించాను 10 ఇచ్చాను, 200 సంపాదించాను 20 ఇచ్చాను, 1000 సంపాదించాను 100 ఇచ్చాను. ఇప్పుడు 1000 సంపాదించి 100 ఇచ్చినా, 200 ఇచ్చినా, అంటే డబల్ దశంభాగాలు ఇచ్చినా, లేకపోతే 30 రూపాయలు ఇచ్చినా, నువ్వు కయ్యను స్టేజ్లో ఉండి ఇచ్చావు అనుకో, నువ్వు 100 ఇచ్చేసినా దేవుడు తీసుకోడు, మనిషి తీసుకుంటాడు. నా పాయింట్ మీకు అర్థం కావాల్సుమా? అప్పుడు మనిషి లేడు కాబట్టి దేవుడితో డైరెక్ట్ అటాచ్మెంట్ కాబట్టి దేవుడు తృణీకరించేశాడు. ఇప్పుడు మనుషులు ఉన్నారు కాబట్టి తీసేసుకుంటున్నారు. కానీ దేవుడు తీసుకుంటున్నాడా లేదా అనేది నీకు అర్థం కావాలి. అసలు ఎవరిని ఇమ్మన్నాడు, ఎందుకు ఇమ్మన్నాడు అనే పాయింట్లోకి వెళ్ళటానికి ముందే నేను ఇక్కడే అడ్డుకట్టేసేస్తున్నాను. ఇంకా నేను మీకు దశంభాగం గురించి అసలు మొదలెట్లేస్తుమా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అప్పుడే నేను ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేదు, అందులో ఒక్క అడుగు కూడా వేయలేదు, వేస్తాను ఇప్పుడు. అసలు పాయింట్కి వచ్చేస్తే, ముందే పాయింట్కి వచ్చేస్తే తర్వాత అడిగేద్దాం. ముందే పాయింట్కి వచ్చేస్తే నువ్వు 100లో 10 ఇవ్వడం కాదు, 100 ఇచ్చేసినా మనిషి తీసేసుకుంటాడేమో కానీ నువ్వు కయ్యను స్టేజ్లో ఉండిస్తే గనక దేవుడు తీసుకోడు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? మీకు బైబిల్ అర్థమవుతుంది బాగా, నాకు అర్థమవుతుంది. మీరు ఒప్పుకోకపోతే మీకు బైబిల్ అర్థం కావట్లేదని నాకు అర్థమైపోద్ది. సో మీకు బైబిల్ అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని చెప్పండి. మళ్ళీ రైట్, అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది కాబట్టి లవ్ యూ ఆల్. రైట్. ఇప్పుడు కయ్యను ప్లేస్లో ఉండి మనం ఇస్తుంటే 10 కాదు కదా, 100లో 10 కాదు కదా, అంటే 10వ వంతు కాదు కదా, 100వ వంతు ఇచ్చినా దేవుడు ఏం చేస్తున్నాడు? గెట్ అవుట్ రా బిడ్డ అంటున్నాడు. గెట్ అవుట్ ఇచ్చి పడిగెలు అంటాడు. నాకు వద్దు అంటాడు. మనిషి తీసేసుకుంటాడు. బాబు నాకు ఇచ్చే పర్లేదు అంటాడు. అదే గ్యాజీ టైప్ అనమాట. ఎలీషా ఏమో నాకు వద్దురా బాబు పడిగెలిపో అంటాడు. గ్యాజీ ఏం చేశాడు? నాకు కావాలి పరిగెత్తాడు. దాని వెంట పరిగెత్తాడట. వెంట పరిగెత్తి నాకు ఇచ్చే నీకు మా పనికిరానివన్నీ తీసుకోవడానికి నేను ఉన్నాను. ఆయన తెలివి తక్కువడు కాబట్టి వద్దంటాడు, నేను తెలివైనడు కాబట్టి కావాలంటాను అంటాడు. అప్పుడు ఎలీషా గారు ఇంకా తెలివైనడు కాబట్టి అన్నీ తెచ్చుకున్నా కానీ ఒకటి తెచ్చుకోలేదేట్రా అన్నాడు. అసలైంది తెచ్చుకోలేదేట్రా, అన్నీ తెచ్చుకున్నావు కానీ అసలైంది ఏముంది ప్రభు, అన్నీ తెచ్చేసుకున్నాను కదా ఎవరు అంటే, లేదురా ఆడొకటి వదిలేసి వెళ్తున్నాడు. ఇక్కడ ఆయన ఒకటి వదిలేసి వెళ్తున్నాడు, అది కూడా తెచ్చుకో మరి అంటే. అదేంది అంటే కుష్ఠరోగం మరి నీకోసం వెయిట్ చేస్తుంది, సో అది కూడా తెచ్చుకో అని చెప్పి అది కూడా బోనస్గా దీంతో పాటు ఇచ్చేసాడు. బోనస్, వీటన్నిటితో పాటు బోనస్గా గ్యాజీ ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి సంఘ సభ్యుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసి పెట్టుకోండి. కయ్యను స్టేజ్లో ఉండి నువ్వు ఏమిచ్చినా సరే మనిషి తీసుకోవచ్చేమో కానీ దేవుడు తీసుకోడు. మనిషి ఒకవేళ దాన్ని తీసుకుని నిన్ను సభలో పొగడొచ్చేమో కానీ దేవుడు నిన్ను పొగడ్డు. ఇప్పుడు కయ్యను ఏదైనా సంఘంలో ఉండి అనుకోండి, కాసేపు కయ్యని ఈ తరంలో పుట్టి ఏదైనా సంఘంలో ఉండి వాళ్ళ అయ్యగారికి పట్టుకెళ్ళి, ఏమంటే మీరు గొప్ప కార్యక్రమం చేస్తున్నారు కదా,
ఈ 10 లక్షలు ఉంచండి అని ఇచ్చాడు అనుకోండి. ఏంటి 10 లక్షలా? అవునండి 10 లక్షలు తీసుకోండి అనేసరికి ఇప్పుడు 10 లక్షలు ఇస్తే ఎలా చూస్తారా అండి? ఎలా చూస్తారు చెప్పండి? బాబు నువ్వు అక్కడ కూర్చోక నాయనా, నా పక్కన కూర్చోదా, ఇక్కడ కూర్చో. నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే ఎలా కూర్చుంటా కుదురుతుంది? నువ్వు రా ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చోవాలి నువ్వు. ఎందుకంటే నువ్వు విఐపి క్యాండిడేట్వి కాబట్టి. ఈ మధ్య కుర్చీలు కూడా వచ్చాయట, విఐపి చైర్సు. ఏదో చిన్నప్పుడు మనం థియేటర్కి వెళ్తే నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్ అని ఉండేది. అంటే టికెట్ ఇచ్చిన దాన్ని బట్టి బాల్కనీలో కూర్చునేవాడు, కుర్చీలో కూర్చునేవాడు, బెంచీలో కూర్చునేవాడు. నేల టికెట్ రా బాబు, వీళ్ళు నేల టికెట్ బ్యాచ్ అనేవాడు. మాస్ మసాలా అన్నట్టు నేలలో కూర్చునేవారు. అక్కడ సిగరెట్లు కాల్చేవాడు, బీడీలు కాల్చేవాళ్ళు, లింగి పైకి కట్టుకున్నాడు, కింద కూర్చుంటాడు, కాలు ఎలా పెట్టి కూర్చుంటాడు కదా. అలా కూర్చున్నా మా హీరో వచ్చాడని చెప్పాడు, అక్కడ తుఫాను ఉమ్ములేసేసి అలా ఉండేది నేల. మా చిన్నప్పుడు అంతే, కైనీళ్ళు నవలేసి చుట్టలు నవలేసి అక్కడే కూర్చేవారు థియేటర్లో. సరే రూపాయి నేల, నాకు తెలిసి రూపాయికి నేను నేల టికెట్కి సినిమా చూసిన రోజులు గుర్తున్నాయి నాకు. మా ఊళ్ళోనే థియేటర్ ఉండేది, రూపాయి. కుర్చీ ఎంత అంటే నాకు ఊహ తెలిసాక కుర్చీ 3 రూపాయలు. ఇంకా మా ఊళ్ళో రిజర్వ్ ఉండేది కాదులేండి. ఎక్కడికైనా రాజమండ్రి కానీ మండపేట కానీ సినిమాలకు పోతే 5 రూపాయలు 10 రూపాయలు మా చిన్నప్పుడు. సో అలా ఉండేది పరిస్థితి, అలా ఉండేది. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా అలాంటిది వచ్చింది. ఏమొచ్చింది క్రైస్తవ్యంలోకి? విఐపి కల్చర్ వచ్చింది. సభ అంటే అందరికీ సమానమే. యాకోబు పత్రికలో చెప్పినట్టు, అరే నాయన బంగారు పొంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రం ధరించుకుని ఎవడైనా మీ దగ్గరకు వస్తే వాడిని అమ్మో నువ్వు అక్కడ కూర్చోకు, రా పైకి రా, నువ్వు పైన కూర్చొని వాడికి విలువనిచ్చి, పేదవాడు దరిద్రుడు మురికి బట్టలతో వచ్చిన వాడిని నువ్వు చివర కూర్చొని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెబితే మీరు సంఘములోని పేదలను తృణీకరించి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు కారా అన్నాడా లేదా? అన్నాడు. కానీ మనం ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి, ప్రభువా నువ్వు ఏదో చెప్తావు కానీ నీ దగ్గర చెప్పుకో, మాకు చెప్పుకో. మా స్ట్రాటజీ వేరుగా ఉంటుంది, మా పద్ధతులు వేరుగా ఉంటాయి. మేము కొన్ని ఇలా చేస్తాం, అలాగైతేనే మాకు రాలే చోట రాలుతుంది. సో రాలాలంటే ఏం చేయాలంటే ఇలాంటివి చెయ్యాలి మేము. అందుకని పెద్దోడిని పూజిస్తాం, గౌరవిస్తాం, గొప్పగా మాట్లాడతాం, సంఘంలో పొగుడుతాం, చిన్నోడిని పెద్ద పట్టించుకోం. ఎందుకంటే నేల టికెట్, వీడేమో బాల్కనీ బ్యాచ్. సో బాల్కనీ బ్యాచ్ని బాగా పొగుడుతాం, నేల టికెట్ బ్యాచ్ని ఏం చేస్తాం? తృణీకరిస్తాం అన్నట్టుగా ఈరోజు కొన్ని సంఘాలు వ్యవహరిస్తున్నాయి. అది దైవ విరుద్ధమైనది. ఒకవేళ ఈరోజు వాళ్ళు బాగుంటే బాగుండొచ్చు పచ్చగా, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, చీడ పట్టి నాశనం అయిపోతారు. ఇది దైవ వాక్కు. చీడ పట్టి నాశనం అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వాడు ఎవడు వర్ధిల్లినట్టుగా లేదు చరిత్రలో. భూమి మీద నువ్వు వర్ధిల్లితే వర్ధిల్లొచ్చుగాక, కానీ మరణం పేరుతో నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళి తీరాలిగాక, వీళ్ళు ఆయన ముందు నిలబడాలిగాక. ఆయన నీకు లెక్క అప్పగించేంత వరకు నిన్ను అడిగి తీర్పు తీర్చి నువ్వు వెళ్ళాల్సిన చోటికి నిన్ను పంపించేస్తాడు. రైట్. ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, సో విఐపి బ్యాచ్ అనేది, విఐపి బ్యాచ్లో కూర్చోబెట్టడం అనేది దేవుని సన్నిధిలో లేదు. అందరిని ఎలా చూస్తున్నాడు ఆయన? చెప్పండి, ఎలా చూస్తున్నాడు? సమానంగా చూస్తున్నాడు. అందరికీ ఒకే విధమైన ఏర్పాటు ఆయన దగ్గర ఏర్పాటు తప్ప ఒకరిని ఒకలాగా చూసేటువంటి పక్షపాతి మన దేవుడు కాడు. ఆయన పక్షపాత హృదయముతో ఉన్నవాడు కాడు. కాబట్టి మనుషులు నువ్వు ఏమిచ్చినా తీసేసుకుని నేను పొగుడుతారు. అమ్మో 10 లక్షలు ఇచ్చాడని నేను గొప్పోడని నీకు పెద్ద ఫ్లెక్సీలు కట్టేస్తారు. కానీ దేవుడు 10 లక్షలు ఇచ్చినా నువ్వు కయ్యను స్థానంలో ఉండిస్తే, కయ్యను లాంటి మనస్తత్వం కలిగిన దానవై ఇస్తే దేవుడు నీ కానుకను ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. ఇది ఒక పాయింట్. నువ్వు దేవుడు పనికి ఇచ్చింది మాట్లాడుకున్నాం. రెండో పాయింట్ కూడా మాట్లాడేస్తాను, అయిపోద్ది. తర్వాత వెళ్దాం, మనం అందులోకి వెళ్దాం. ఇంకా మనం 3 వారాలు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కదా. కంగారు ఏమైనా ఉందా? ఏమి లేదు కదా. రైట్. రెండో పాయింట్ ఏంటంటే బేదలకు ఇవ్వడం. ఇచ్చే గుణం దైవ గుణం అని నేర్చుకున్నాం కదా. ఒకటి దేవుని పరిచర్యకు సత్కార్యాలకు ఇవ్వడం నేర్చుకున్నాం. రెండోది బేదలకు ఇవ్వడం గురించి కూడా మాట్లాడుకుందాం. బేదలకు ఇవ్వడంలో ప్రపంచంలో చాలామంది బేదలకు ఇస్తున్నారు. ఒక్క క్రైస్తవులే కాదు, లేకపోతే యూదులే కాదు, లేకపోతే హైందవులే కాదు, బౌద్ధిస్టులే కాదు, ముస్లిమ్సే కాదు, జైనులే కాదు, ఏ దేవుణ్ణి నమ్మని వారే కాదు, ప్రపంచంలో చాలామంది బేదలను చూసి కనికరించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది పబ్లిసిటీ కోసం ఇస్తారు, కొంతమంది ప్రేమతో ఇస్తారు, కొంతమంది ఇతరత్ర స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఇస్తారు. రకరకాలుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవ్వడం అనేది అక్కడ మనకు కనబడుతుంది. అయితే కయ్యను ప్లేస్లో నువ్వు ఉండి 100 మంది బేదలకు భోజనం పెట్టావనుకో, దేవుడు తీసుకుంటాడా? బేదలు తీసుకుంటారు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఇందాక పాయింట్లో ఎవరు తీసుకుంటారని చెప్పాను?
యాజకుడు తీసుకుంటాడు కానీ దేవుడు తీసుకోడు. ఇందాక పాయింట్లో మనం అది నేర్చుకున్నాం. కయ్యను ప్లేస్లో ఉండిస్తే ఇప్పుడు యాజకుడు తీసేసుకుంటాడు కానీ ఎవరు తీసుకోరు? దేవుడు తీసుకోడు. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నాం. కయ్యను ప్లేస్లో ఉండిస్తే బేదోడు తీసేసుకుంటాడు, ఎందుకంటే వాడికి అవసరం. నేను ఆహార పొట్లం పట్టుకెళ్ళిస్తాను, వాడు బేదోడు, వాడు తీసేసుకుంటాడు కానీ వాడికి అవసరం ఆకలి, సో తీసేసుకున్నాడు. కానీ నువ్వు ఎవరి ప్లేస్లో ఉండిచ్చావు? కయ్యను ప్లేస్లో ఉండిచ్చావు. కయ్యను ప్లేస్లో ఉండిస్తే బేదలు తీసేసుకుంటారు, అనాథ శరణాలయాల వాళ్ళు తీసేసుకుంటారు, వృద్ధాశ్రమాల వాళ్ళు తీసేసుకుంటారు, రోడ్డు పక్కన ఆకలికి అలమటిస్తున్న వాళ్ళు తీసేసుకుంటారు, చలికి వణుకుతూ మనం స్వెటర్లు పంచుతుంటాం కదా, చలికి వణుకుతున్న వాళ్ళకి శీతాకాలంలో, సో వాళ్ళు కూడా తీసేసుకుంటారు. ఇంకా ఎక్కడైనా సరే లేనోడు ఎవడైనా సరే నువ్వు ఇస్తే వాడు తీసేసుకుంటాడు కానీ ఎవరు తీసుకోరు? దేవుడు తీసుకోడు. కయ్యను ప్లేస్లో ఉండిస్తే బెదవాడు తీసుకుంటాడేమో కానీ ఎవరు తీసుకోరు? దేవుడు తీసుకోడు. అదేంటి ప్రభువా, నేను బేదలకు భోజనం పెట్టాను కదా ప్రభువా, వృద్ధులకు పెట్టాను కదా ప్రభువా, అనాథ శరణాలయాలకు పెట్టాను కదా ప్రభువా, ఇంకెక్కడో పెట్టాను కదా ప్రభువా, ఇంకెక్కడో చేశాను కదా ప్రభువా, నీ నామాన్ని బట్టే చేశాను కదా ప్రభువా అంటే నువ్వు కయ్యను ప్లేస్లో ఉండి చేసావు కాబట్టి, కయ్యను లాంటి క్యారెక్టర్ కలిగి ఉండి చేసావు కాబట్టి నేను తీసుకోలేదు, అది నా దాకా రాలేదు, నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థముగా నా సన్నిధికి చేరలేదు. తొందరపడి చేరాయన్నారు కనుక కొర్నేలు బాగా చదువుకుని, కొర్నేలు సందర్భం బాగా చదువుకుని తొందరపడి ఏమనేస్తాం మనం? చేరాయి అంటాం, చేరలేదు అంటే. ఎందుకు చేరలేదంటే నువ్వు కొర్నేలు ప్లేస్లో లేవు, ఒక అక్షరం మారింది, కయ్యని ప్లేస్లో ఉన్నావు. ఏ ప్లేస్లో లేవు? కొర్నేలు ప్లేస్లో లేవు. మరి ఏ ప్లేస్లో ఉన్నావు? కయ్యని ప్లేస్లో ఉన్నావు. సో కాబట్టి కయ్యని ప్లేస్లో ఉన్నావు కాబట్టి నాకు ఆ టైప్ క్యారెక్టర్లు నచ్చవు. అంటే ఇచ్చేవాడు దేవునికి ఇష్టడై ఉండాలి. ఇష్టడిస్తే ఇష్టంగా తీసుకుంటాడు దేవుడు, ఇష్టడు ఇవ్వకపోతే కష్టంగా తీసుకుంటాడని మాత్రం అనకండి, అసలు తీసుకోవడని చెప్పండి. అర్థమైందా? కష్టంగానే తీసేసుకుంటాడని మాత్రం అనకండి, ఆ గుణం దేవునిలో లేదు. కయ్యను లాంటి స్వభావం కలిగి నువ్వు ఏది ఇచ్చినా దేవుడు తీసుకొనడుగాక తీసుకొనడు. ఇది మీకు బాగా అర్థమైపోతే ఇవ్వడం అనేది దైవ లక్షణం. ఆ ఇవ్వడంలో కూడా శ్రేష్టమైన మనస్సుతో శ్రేష్టమైనది ఇస్తే హేబేలు బలి అంగీకరించబడిందట. హేబేలు బలి ఏమైందండి? అంగీకరించబడింది. మరి కయ్యని బలి ఏమవ్వలేదు? అంగీకరించబడలేదు. దేవుడు దాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేదు, దేవుడు దాన్ని ఇష్టపడలేదు, లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు, తృణీకరించాడు. రైట్, ఇప్పుడు వెళ్దామా దశంభాగాల్లోకి? వెళ్దాం. ఈరోజు దశంభాగం అంటే ఏంటి నేర్చుకుందాం. అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు, దానికంటే విలువ ఏంటనేది నేర్చుకుందాం. మొదటిగా ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయము 17వ వచనం. వచ్చే వారం కూడా తప్పకుండా వినాలి మీరు. ప్రభు చిత్తం అయితే మనందరం సజీవ లెక్కలో ఉంటే వచ్చే వారం కూడా విలువైన విషయాలు మనం నేర్చుకుందాం ఇదే అంశం మీద. రైట్. ఆదికాండం 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎక్కడికి వచ్చేసరికి దేవునికి మనుష్యులకు మధ్య పరిచర్య చేయటానికి యాజకులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పాయింట్ ఒకటి జాగ్రత్తగా వినండి. యాజకత్వపు పరిచర్య అంటే దేవునికి నరులకు మధ్యలో ఒక పరిచర్య ప్రారంభమైంది. ఆ పరిచర్య యాజకత్వపు పరిచర్య. ఒక యాజకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక యాజకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యాజకుడు దేవుని సంబంధమైన కార్యక్రమములలో మనుష్యులను నడిపించుటకు ఎన్నుకొనబడినవాడు. అలా ఎన్నుకొనబడిన యాజకుడు ఇక్కడ యాజకత్వం చేస్తున్నాడు. అక్కడ యాజకత్వం చేస్తున్నటువంటి ఆయన పేరు మెల్కీసెదెకు అని మనకు అక్కడ అర్థమవుతోంది. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అని బైబిల్ పరిచయం చేస్తుంది ఆయన్ని. మిగిలిన విషయాల తర్వాత ఆలోచిద్దాం. మనం కంటెంట్లో ఏముందో అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి కంటెంట్ దాటి ఎక్కడికి వెళ్ళకండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే చెలవలో పొలవలు ఇంకా అలా వెళ్ళిపోతుంటారు, అలా వెళ్ళకండి. మనం ఏదైతే కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ కంటెంట్ దగ్గరే ఆగుదాం, దాన్ని పూర్తిగా నేర్చుకుని అప్పుడు ముందుకెళ్దాం. రైట్ చదుదాం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చిరట. ఏం తీసుకొచ్చిరట? రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చిరట. దైవ సంబంధమైన ఒక సూచనప్రాయమైన రొట్టె
ద్రాక్షారసం మనకు అక్కడ కనబడుతోంది. అవి తీసుకొని వచ్చాడట. రైట్. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, అంతే కదా మరి దైవజనులు ఆశీర్వదిస్తారు. ఏమని ఆశీర్వదిస్తారు? గాడ్ బ్లెస్ యూ అంటారు. గాడ్ బ్లెస్ యూ అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను దీవించును గాక, ఆశీర్వదించినట్టే. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఎవరికైనా ప్రార్థన చేసి గాడ్ బ్లెస్ యూ అని అంటే దేవుని పక్షాన ఒక దైవజనుడి యొక్క ఆశీర్వాదం అది. ఏమని దైవజనుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే దేవుడు నిన్ను దీవించునుగాక అని శుభవచనాన్ని పలుకుతున్నాడు తన నోటితో. శాపవచనం కాదు, అది శుభవచనం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని సమృద్ధిగా తన కృపలో నిన్ను వర్ధిల్లింపజేయునుగాక, దేవుడు నిన్ను నీతి మార్గములలో నడిపించునుగాక, ఆమెన్ అన్నాం అనుకోండి. దేవుడు సమస్త విషయములలో నీకు కృప చూపించి తన కరుణా వాత్సల్యము చేత నీకున్న శ్రమలలో నుండి, శోధనలో నుండి, వేదనలో నుండి నిన్ను తప్పించునుగాక, నీకున్న భారములన్నిటినీ నీ దేవుడు తీసివేయునుగాక. ఇవన్నీ కూడా ఒక దైవజనుని నోటి వెంట వస్తున్నటువంటి శుభవచనాలు. ఆ శుభవచనాలకు శక్తి ఉంటుంది. ఎప్పుడు అతడు నిజముగా దేవుని యొక్క శక్తిని కలిగిన వాడైతే, అతడు నిజముగా పరిశుద్ధాత్మ పూర్ణుడైతే, అతడు నిజముగా దేవుని చేత వాడబడుచున్నవాడైతే, అతడు సత్య సంబంధి అయితే, సత్యమునకు నిలబడిన వాడైతే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమనే నినాదంతో ముందుకు పోతున్నవాడైతే అతని మాటకు ఖచ్చితంగా శక్తి ఉంటుంది. ఎలా ఉంటుందంటే లోపల దేవుడున్నాడు కాబట్టి అతని మాటకు శక్తి ఉంటుంది. ఆయనలో దేవుడున్నాడు కాబట్టి, ఆయన్ను దేవుడు తన ఆత్మశక్తి చేత వాడుకుంటున్నాడు కాబట్టి, దేవుడు తన ఆత్మశక్తి చేత నడిపించుకుంటున్నాడు కాబట్టి అతని మాటకు ఆ శక్తి ఉంటుంది. అతని మాట ద్వారా పలికినటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అది శాపవచనమైనా శుభవచనమైనా సరే అతని మాటకు శక్తి ఎలా వచ్చింది అని అంటే అతడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న దైవజనుడు కనుక అతని మాటకేమొచ్చింది? శక్తి వచ్చింది. ఇప్పుడు అతను మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను క్షమించునుగాక, దేవుడు నిన్ను నడిపించునుగాక. ఎందుకంటే క్రొత్త నిబంధనలో కూడా దైవజనులకు ఆ శక్తి ఇచ్చినట్టుగా మనకు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఎంత గొప్ప శక్తిని ఇచ్చారంటే కొత్త నిబంధనలో. మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఆదికాండానికి వద్దాం. ఒకసారి యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి ఒక విలువైన మాట మనం చూద్దాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు తన సేవకులకు, నిజంగా ఆయనను వెంబడించేటువంటి పరిశుద్ధులైన ఆయన సేవకులకు, నిజముగా ఆయన మాటకు లోబడి పరిచర్య చేసేటువంటి సేవకులకు, అపోస్తలులకు ఎంత శక్తిని ఇచ్చాడో మనం క్రొత్త నిబంధనలో చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం, వారికున్న వాక్శక్తిని మనం చూద్దాం. వారి వాక్కులో ఉన్నటువంటి శక్తి, వారి వాక్కులో ఉన్నటువంటి శక్తి. వాళ్ళు శపిస్తే అది శాపవచనం అవుతోంది, వాళ్ళు దీవిస్తే అది దీవెనకరమైన వచనం అవుతోంది, భవిష్యత్తులో అది సాక్షాత్కరిస్తుంది. భవిష్యత్తులో అది సాక్షాత్కరించడానికి గల కారణం వాళ్ళ నోటికి ఉన్నటువంటి పవర్. అంటే ఆ నోటికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల ఉన్న పరిశుద్ధాత్ముని బట్టి వచ్చినటువంటి పవర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూద్దాం 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉండునని వారితో చెప్పిన ఎంత గొప్ప శక్తిని ఇచ్చేసాడు వాళ్ళకి. అపోస్తలులకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం చూడండి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరివి నిలిచి ఉండనిస్తారో అవి ఏమైపోతాయి? నిలిచి ఉంటాయి. ఇది ఒక సామాన్య మానవుడికి దేవుడు ఆ శక్తిని ఇవ్వడం గొప్ప కదా మరి? అవును కదా. గాడిదతో మాట్లాడించిన దేవుడు సామాన్య మానవుడికి శక్తిని ఎందుకు ఇవ్వడు? గాడిదతో ప్రవచనాలు చెప్పించాడు. మరి అంతేనా? బెలాముకి ప్రవచనాలే చెప్పింది గాడిద. గాడిదతోనే ప్రవచనాలు చెప్పించిన శక్తిమంతుడు సామాన్య మానవుడి హృదయానికి శక్తిని ఎందుకు ఇవ్వడు? సామాన్య మానవుడి హృదయంలో నివసిస్తానని వాగ్దానం చేసిన వాడు ఆ మానవుడి ద్వారా శుభవచనాలు పలికిస్తే ఆ శుభవచనానికి ఎంత శక్తి ఇస్తాడు? ఒకవేళ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ శాపవచనం పలికిస్తే ఏంటి పరిస్థితి? నిజముగా అంత శక్తిమంతుడు ఆ బాధతో ఆవేదనతో తట్టుకోలేక ఒక శాపవచనాన్ని పలికాడు అనుకోండి, అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దానికి కూడా గ్రంథంలో మనకు ఒక సాక్ష్యం కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 4వ వచనం. వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడి నుంచి వాడైకి కుప్రకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండ్రి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడు అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూచి, ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలును అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఒక పవిత్ర కార్యం జరగబోతోంది అక్కడ. దేవుని వాక్యం వినగోరుతున్నాడట. రైట్. అయితే
ఆ ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఆ ఎలుమను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలనబడిన సౌలు, 9వ వచనం ఇంపార్టెంట్. ఒక దైవజనుడు తన నోటితో పలుకుతున్నటువంటి శాపవచనం. అందుకు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ సౌలు గొప్పతనం కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడు. అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు బాధపడి మాట్లాడుతున్నాడు. అది శాపవచనంగా మారింది. అంటే దైవశాపమే అవుతుంది. ఇది ఒక దైవజనుడు మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు అంతే. అతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడడం వల్ల దైవ కార్యక్రమానికి ఆటంకం కలుగజేశావు. సో ఆ పరిశుద్ధాత్ముడు బాధపడి ఇతనితో మాట్లాడిస్తున్నాడు. ఏమనంటే, అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటిని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. అంటే శాపవచనానికి అలాంటి పవర్ ఉంది, అలాగే శుభవచనానికి కూడా అలాంటి పవర్ ఉంది. దీవెనకు ఆ శక్తి కనబడుతోంది, శాపానికి ఆ శక్తి కనబడుతుంది. కాబట్టి దానికి తగిన హేతు ఉండాలి. రెండోది, అతడు సత్యవంతుడై ఉండాలి. అసత్య సంబంధి కూడా శాపాలు శపించవచ్చు, అసత్య సంబంధి కూడా శుభవచనాలు పలకొచ్చు. కానీ దేవుడు వాటిని అసలు పరిగణనలోకి తీసుకోడు. ఎందుకు పరిగణనలోకి తీసుకోడు అంటే, అతను అసత్యాన్ని మాట్లాడేవాడు, అతనిలో పరిశుద్ధాత్ముడు లేడు, దురాత్మ ఉంది. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, కేవలం సత్యము అనగా పరిశుద్ధాత్మను కలిగిన వారికే తప్ప. అది శుభమైనా అశుభమైనా, అది దీవెనైనా శాపమైనా, పరిశుద్ధాత్మను కలిగిన వారికి తప్ప నటులకు, వేషధారులకు, ఆత్మ లేని వారికి, దుర్నీతి సంబంధులకు అది ఎంత మాత్రం వర్తించదు. ఈ విషయాన్ని కూడా మనం అందరం పరిగణనలోకి తీసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఆదికాండానికి వెళ్ళిపోతున్నాం. ఈ ఆదికాండం 14వ అధ్యాయంలో ఈ ఎవరైతే మెల్కీసెదెకు ఉన్నాడో అబ్రహాముని ఏం చేస్తున్నాడట, ఆశీర్వదించి చదవండి 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక, నీయు నీ శత్రువులను నీ చేతి నుండి నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడును గాక నీయు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకి దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? చెప్పండి, ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించలా. మరి ఎలా ఇచ్చాడు ఇతను? ఎలా ఇచ్చాడు? హృదయపూర్వకంగా ఇచ్చాడు. బాగా ఆలోచించండి. మొట్టమొదట ప్రారంభమైన దశమ భాగం ఎలా ప్రారంభమైంది? హృదయపూర్వకంగా ప్రారంభమైంది. అంటే హృదయములో నిశ్చయించుకొని ఇచ్చిందిగా మనకు కనబడుతోంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే మొత్తం ముడంతా విడిపోద్ది. ఆ ముడంతా విడిపోయి మళ్ళీ కొత్త నిబంధన దగ్గరికి వస్తుంది. గొడవలుండో, కొట్లాటలుండో, ఏ విధమైన పనికిమాలిన వాదనలో ఉండవు. ముడి విడిపోతే చివరి మళ్ళీ అది ఎక్కడ దాకా వచ్చి ఆగుతుంది? కొత్త నిబంధన దాకా వచ్చి ఆగుతుంది. అదే మీకు నేర్పించాలన్నది నా తాపత్రయం. రైట్, ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తే, ఇదిగో నా యాజకుడి దగ్గరకు వస్తున్నాడు, నువ్వు 100లో 10వ వంతు 100లో 10వ వంతు ఆ యాజకుడికి నువ్వు ఇవ్వాలి అని దేవుడు చెప్పలేదు. మరి ఎలా ఇవ్వాలనుకున్నాడు ఇతను? ఇక్కడ అబ్రాహాము ఎలా ఇవ్వాలనుకున్నాడు? మెల్కీసెదెకుకి హృదయంలో నిశ్చయించుకున్నాడు. హృదయంలో నిశ్చయించుకున్నప్పుడే ఎంత నిశ్చయించుకున్నాడు? 10వ వంతు నిశ్చయించుకున్నాడు. అంతే తప్ప అది ఆజ్ఞగా, అది స్టార్టింగ్లోనే మనం చూస్తున్నాం. మూలానికి వెళ్ళిపోయాం మనం. ఫస్ట్ మీరు ఎక్కడైనా వెతుక్కోండి, 10వ వంతు అనేది ఇక్కడే కనబడుద్ది బైబిల్లో. మూలానికి చరిత్ర లోతుల్లోకి వెళ్ళిపోతే 10వ వంతు ఫస్ట్ ఎక్కడ కనబడుతుంది మనకి? ఇక్కడే కనబడుతుంది. సో ఎక్కడి నుంచే మొదలెట్టాం మనం తవ్వకాలు, చరిత్ర తవ్వకాలు, బైబిల్ చరిత్ర తవ్వకాలు ఇక్కడి నుంచే మొదలెట్టాం. సో ఇక్కడే మనం చూస్తుంటే ఆజ్ఞగా ఇవ్వబడిందా అది? ఇదిగో మెల్కీసెదెకు వస్తున్నాడు, అబ్రామా నువ్వు 10వ వంతు ఇచ్చేయి, ఆజ్ఞ అన్నాడా? లేదు. నెల ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? రూల్ ఇచ్చాడు అక్కడ? అది ఇవ్వాల. సంవత్సరం ఇవ్వాలని ఏమైనా రూల్ ఇచ్చాడు అక్కడ? అది ఇవ్వాల. ప్రతిరోజు ఇవ్వాలని, ప్రతి వారం ఇవ్వాలని ఏమైనా రూల్ ఇచ్చాడు అక్కడ? అది ఇవ్వాల. అంటే ఇది అబ్రహాము గారు ఓన్గా తీసుకున్నటువంటి నిర్ణయం. హృదయపూర్వకంగా దేవుని యాజకుడు కనుక మనం ఇవ్వాలి అని హృదయపూర్వకంగా ఏం చేశాడంటే 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. 100 ఉన్నాయి కాబట్టి 10వ వంతు ఇచ్చాడు. 10 ఉండుంటే 1 ఇద్దుడో 6 ఇద్దుడో మనకు తెలీదు. ఒకటే ఉండుంటే ఎంత ఇచ్చేవాడో, అసలు ఇవ్వనికుండా ఉండేవాడో మనకైతే ఏమీ
తెలీదు. అది ఆయన నిశ్చయం, దైవ నిశ్చయం కాదు, ఆయన నిశ్చయించుకున్నాడు. సో తర్వాత మళ్ళీ అబ్రహాం గారు ఇంకా దశంభాగం కంటిన్యూ చేసినట్టుగా, 10 వంతులు కంటిన్యూ చేసినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. మెల్కీసెదెకు మరలా వారం వచ్చి ఏటి మరి నా మాట ఏంటి అబ్రామా, నా మాట ఏంటి మరి అని అన్నట్టుగా మనకి ఎక్కడ కనబడదు. నెలకోసారి వచ్చి అబ్రహాం గారు ఇంటి దగ్గర, అమ్మా సారాయ్ ఉన్నాడమ్మా మీ ఆయన గారు, లేడండి బయటికి వెళ్ళాడండి, మరి ఎప్పుడు వస్తాడమ్మా తెలీదండి, వచ్చానని చెప్పమ్మా అని ఎక్కడ కనబడదు. అర్థమైందా? అలాంటిది ఏమీ లేదు. నిశ్చయంగా దేవునికి ఇవ్వాలని అనుకున్నాడు, దేవుని యాజకుడు వచ్చాడు ఇవ్వాలని అనుకున్నాడు అబ్రహాము, 10వ వంతు ఇచ్చేశాడు. అక్కడ మొదలైంది ఈ 10వ వంతు. అది ఇస్సాక్కి తెలుసు ఆ విషయం, చరిత్ర యాకోబుకి తెలుసు, మోషే గారికి భక్తులందరికీ దేవుడు బయలుపరిచాడు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదేదో తర్వాత ఇక్కడ నుంచి అబ్రహాము అరే నాయన నేను ఇచ్చాను కాబట్టి మీరు ఇవ్వాలి రోయ్ అని ఎక్కడ అనలేదు, నేను చేశాను కాబట్టి మీరు చేయాలనలేదు. ఎందుకంటే ఎవని హృదయ నిశ్చయత వానిది. పరిస్థితిని బట్టి హృదయ నిశ్చయత ఏమైపోద్ది, మారిపోద్ది. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అబ్రహాం గారి ప్లేస్లో నువ్వు ఉన్నావు, నీ దగ్గర 100 ఉంది కాబట్టి 10 ఇచ్చావు. నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు దేవుడు అంటే ఇష్టమే, నా దగ్గర ఏమీ లేదు, రూపాయి కూడా లేదు, నాకు దేవుడు అంటే ప్రాణం. అప్పుడు నేను ఏమి ఇస్తాను, నా దగ్గర ఏముంటే అది ఇస్తాను. నా దగ్గర ఏముంది, ప్రాణం ఉంది, అది ఇచ్చేస్తాను నా దేవునికి. ప్రాణం డబ్బు కంటే గొప్పది, నోట్ చేసుకో. అర్థమైందా? ప్రాణం దేనికంటే గొప్పది, డబ్బు కంటే కూడా గొప్పది. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, 1 రూపాయి కూడా లేదు, నా దగ్గర ప్రాణమే ఉంది. ప్రభువా నీ కోసం ప్రాణమే ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నానంటే అది నువ్వు ఇచ్చే దేనికంటే కూడా గొప్పదే. నువ్వు దేన్ని కొలత వేయలేవు. డబ్బును బట్టి ప్రేమను కొలత వేయగలవా? వేయలేవు. ఆస్తిని బట్టి ప్రేమను కొలత వేయగలవా? వేయలేవు. అంతస్తుని బట్టి ప్రేమను కొలత వేయగలవా? వేయలేవు. వెండి బంగారాలని బట్టి ప్రేమను కొలత వేయగలవా? వేయలేవు. సో ఇప్పుడు హేబేల్ గారి దగ్గర శ్రేష్టమైనవి ఉన్నాయి, తొలిచూలు శ్రేష్టమైనవి దేవుడు ఇచ్చాడు అతనికి. ఆ గివింగ్ ఇచ్చే గుణం హేబేల్లో కూడా ఉంది. శ్రేష్టమైనవి తెచ్చి దేవునికి అర్పించాడు, కానుకగా అర్పించాడు. సో శ్రేష్టమైనవి ఇచ్చాడు కాబట్టి దేవుడు అతన్ని ఇష్టపడలా. అతనిలో ఉన్న మంచి గుణాలని బట్టి, అతను చేసేటువంటి అతనుకున్న మంచి లక్షణాలని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు, ఇష్టపడి అతని కానుకను కూడా స్వీకరించాడు. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మనకు అబ్రహాం గారి దగ్గర తెగిపోయింది. ఏం తెగిపోయాటే 3 విషయాలు మనకు అర్థమయ్యాయి. ఒకటి, అతనికి ఆజ్ఞ లేదు. రెండోది, అది కంటిన్యూగా జరిగింది కాదు. మూడోది, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం యాజకుడికి ఇచ్చాడు. హృదయంలో నిశ్చయించుకున్నాడు, నేను ఇంత ఇవ్వాలి అనుకున్నాడు. అది 10వ వంతు అయింది, ఇచ్చాడు. ఇక్కడ రెండో పాయింట్ మనం చూస్తే యాకోబు గారి దగ్గరికి వెళ్దాం. అదే ఆదికాండంలో 28వ అధ్యాయంలో 21వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 21 నుంచి చదువుదాం. అదే ఆదికాండం 28వ అధ్యాయము, మళ్ళీ 10వ వంతు మనకు కనబడుతున్నటువంటి ప్లేస్ ఇది. ఆదికాండంలో సెకండ్ పాయింట్కి మనం వచ్చాం. 10వ వంతు కనబడుతున్న సెకండ్ పాయింట్కి వచ్చాం. సెకండ్ పాయింట్ కూడా చూద్దాం. క్షేమముగా 20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో, పాయింట్ మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి, నీవు నాకిచ్చు యావత్తులో, నీవు నాకిచ్చు యావత్తులో అంటే టోటల్ ఆస్తిలో. నెల కాదు ఇక్కడ, మరి బుక్ అయిపోతాం, జాగ్రత్తగా చదవండి. టోటల్ ఆస్తిలో నీవు నాకిచ్చు యావత్తులో అంటే టోటల్ ఆస్తిలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇక్కడ కూడా రెండో పాయింట్కి మనం వస్తున్నాం. ఇక్కడ కూడా యాకోబుకి దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? చెప్పండి, ఆజ్ఞాపించాడా? నువ్వు ఇవ్వాలయ్యా, నీకు నేను ఇస్తాను, నువ్వు నాకు ఇవ్వాలయ్యా అని అన్నాడా? అనలేదు. అంటే ఆజ్ఞగా ఇక్కడ యాకోబుకి కూడా దేవుడు ఇవ్వలేదు. మరి యాకోబుకి 10వ వంతు అన్న కాన్సెప్ట్ ఎక్కడది అని అంటే, ఆల్రెడీ అబ్రాహాము గారి దగ్గర, తాతగారి దగ్గర చూసిన కాన్సెప్టే. తాతగారు మెల్కీసెదెకు ఇచ్చిన కాన్సెప్ట్ ఇది. తాతగారు మెల్కీసెదెకు ఇచ్చిన విషయం యాకోబుకి తెలియకుండా ఉండదు కదా, తెలుస్తుంది. సో యాకోబు ఏదైతే తాతగారి దగ్గర నుంచి తెలుసుకున్నాడో, వాళ్ళ తాతగారైన అబ్రాహాము గారి దగ్గర తెలుసుకున్నాడో, అదేవిధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కనుక అతడు ఏం చేశాడంటే, నిశ్చయముగా నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. అంటే ఇది కూడా ఓన్
ఓన్గా ఆయనకు ఓన్గా తీసుకున్నటువంటి నిర్ణయం. అర్థమవుతుందా? సొంత నిర్ణయం, స్వనిర్ణయం. దీన్ని కూడా మనం ఏమనొచ్చో తెలుసా? హృదయములో నిశ్చయించుకొనినది అనొచ్చా అనకూడదా? బలవంతం ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు అబ్రహాము చెప్పాడు కాబట్టి చెప్తున్నాను అన్నాడా? పోనీ అబ్రహాం ఇంత అన్నాడు కాబట్టి, ఆయన ఇంత చేశాడు కాబట్టి నేను ఇంత చేస్తున్నాను అన్నాడా? లేదు. నీవు నాకు ఇచ్చిన యావత్తులో అన్నాడు. అంటే అది ఎంతో కూడా వైనం లేదు. అది 1000, 10,000, 1,00,000, 1,00,00,000, 10 లక్షలు తెలీదు. అది ఎంతైనా సరే నువ్వు నాకు ఇస్తున్నావు కాబట్టి నువ్విచ్చిన దాంట్లో నుంచే నేను హృదయపూర్వకంగా నీకు ఇస్తున్నాను. అంటే ఇక్కడ కనబడిన ఈ 2 దశమ భాగాలు, పితరుల దగ్గర కనబడుతున్నటువంటి దశమ భాగాలు 2 కూడా ఆజ్ఞాపూర్వకముగా ఇవ్వబడినవి కావు. కేవలం పితరుల దగ్గర ఎక్కడైతే దశమ భాగాల మూలం కనబడుతుందో, మూలం ప్రారంభమైందో, ఆ మూలం హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వాలని వారు తీసుకున్న నిర్ణయమే తప్ప బలవంతమైనది కాదు. హృదయపూర్వకమైనది తప్ప బలవంతమైనది కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? హృదయపూర్వకముగా నిశ్చయించుకునే దానికి మారుగా ఏమొచ్చి కూర్చుంది? బలవంతం వచ్చి కూర్చుంది. నేను ముగించే ముందు పాయింట్ చెప్పి ముగిస్తాను. మీకు చాలా వరకు అర్థమైపోద్ది. మిగిలిన 2 భాగాలు వచ్చే వారం మాట్లాడుకుందాం, తర్వాత వారం కూడా మాట్లాడుకుందాం ప్రభుచితం అయితే. సో హృదయపూర్వకముగా ఇచ్చేది అనేది మాయమైపోయింది. మరి ఏమొచ్చి కూర్చుంది? బలవంతం వచ్చి కూర్చుంది. బలవంతం అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే సేవలో ఉండదు. సేవలో బలవంతం అనేది ఉండదు. సేవ అని పేరు పెట్టుకున్నవాడు ఎవడైనా సరే బలవంతం చేసే అధికారం కలిగిన వాడు కాడు. ఒకవేళ బలవంతం చేసే అధికారం నువ్వు కలిగి ఉంటే సేవ అన్న పేరు తీసేయి. మరలా బలవంతం చేసే లక్షణం నీ దగ్గర ఉంటే సేవ అనే పేరు తీసేయి. అది సేవ అనబడదు, అది సేవ అనబడదు. ఎందుకంటే ఒక్కసారి క్రొత్త నిబంధనలో ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మనం ఎంత చదివినా దేవుని వాక్యమే చదువుతున్నాం, అది మర్చిపోకండి. మరలా ఏదో ఒక వచనాన్ని తీసుకుని దేవుని వాక్యానికి దూరం అవ్వకండి. అన్నీ మనం కూలంకషంగా పరిశోధిస్తాం. మనకి ఇంకా చాలా సమయం ఉంది. ఇక్కడతో ఏం అయిపోలేదు, ఇంకా బోలెడంత ఉంది. అంతా వినేంత వరకు ఓపిక పట్టండి. మరలా ఎక్కడికో మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో నాదింత దొంగలితిరి అన్నాడు కదా అన్నయ్య అంటే దొంగలితిరిలే చెప్తాను. అది కూడా ఇప్పుడేం అయిపోలేదు కదా. నీ వయసు అయిపోలేదు, నా వయసు అయిపోలేదు, నీ టైం అయిపోలేదు, నా టైం అయిపోలేదు. ఇంకా మనకు బోల్డ్ ఆదివారాలు వస్తాయి. నేను చెప్పే పాయింట్ నీకు అర్థమైతే ఆ పాయింట్ కూడా నీకు ఎప్పుడూ అర్థమైపోద్ది. సందర్భాలు ఏంటి, సన్నివేశాలు ఏంటి, ఏం జరిగింది, లేవీలు ఎవరో, ఇశ్రాయేలీలు ఎవరో, ధర్మశాస్త్రం ఎప్పుడు మొదలైంది, ఆజ్ఞలు ఎప్పుడు మొదలై, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇంకా నేను ఆజ్ఞల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా అక్కడికి పడలేదు. మనం ఇంకా ముందే తిరుగుతున్నాం. మనం ఎసెన్స్ని పట్టుకుంటున్నాం. కాబట్టి ఇది జాగ్రత్తగా మనకు అర్థమైతే అన్నీ మనకు అర్థమవుతాయి. 7వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. జాగ్రత్తగా చూడండి ఏముంది అక్కడ. సనుగు కొనకయు, ఫస్ట్ పాయింట్, సనుగు కొనక. ఇక్కడ ఏదైనా కానివ్వండి, ఇచ్చేది ఏదైనా కానివ్వండి, గివింగ్ అనేది ఎవరి లక్షణం అని నేర్చుకున్నాం? దైవ లక్షణం అని నేర్చుకున్నాం కదా. అందులో ఎవరికైనా సరే ఏదైనా కానివ్వండి, అది సత్కార్యం కొరకు, దైవకార్యం కొరకు, ప్రేమతో చేసేది ఏదైనా కానివ్వండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సనుక్కోవడానికి లేదట. ఇచ్చేటప్పుడు ఏం చేయకూడదట? సనుక్కోకూడదట. మరి బలంగా అడిగితే సనుక్కోరా? చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ నేను రాబోయే సెమినార్కి ప్రతి కుటుంబం 25,000 ఇవ్వాలన్నాను అనుకోండి. ఎంతమంది హృదయపూర్వకంగా ఇస్తారు, ఎంతమంది సనుక్కుంటారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు? ఖచ్చితంగా సనుక్కుంటారు. ఏంటి 25,000 మేము ఎక్కడ తేగలం? మా ఆయన జీతం చూస్తే నెలకి 10,000, అందులోనే కరెంటు బిల్లు కట్టుకోవాలి, అందులోనే స్కూల్ ఫీజు కట్టుకోవాలి, ఒక్కో నెల రూపాయి కూడా మిగలదు, ఇంకో 2-3 వేలు అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు 10,000 వచ్చినా అందులో 1,000 ఇవ్వడానికి లేదు, ఎందుకంటే నాకు 9,000 సరిపోవట్లేదు. ఇప్పుడు 10,000 వచ్చింది, కాసేపు దశమ భాగమే అనుకున్నా, నాకు సరిపోవట్లేదు 10,000. ఇప్పుడు సరిపోవట్లేనప్పుడు నేను ఖచ్చితంగా నువ్వు 1,000 ఇస్తావా అని పీకల మీద ఫైనాన్స్ వాళ్ళకి వచ్చి కూర్చుంటే ఏం చేయగలం? సో ప్రభువా, ఏంది ప్రభువా ఇది, ప్రభువా ప్లీజ్ ప్రభువా అంటే ప్రభు ఇప్పుడు మనకు ఎలా కనబడుతున్నాడు? ఫ్లాష్ బ్యాక్లో జక్క ఎలా కనబడుతున్నాడు? ప్రభు ఎలా కనబడుతున్నాడు మనకి ఇప్పుడు? ఫ్లాష్ బ్యాక్లో జక్కేలాగా నన్ను పంపించాడు. ఇప్పుడు నేను ప్రభు దగ్గర జీతగాండి అనమాట. దశమగవి అనొచ్చు. ఎంత అంటే 1,000 రూపాయలు. ఈ నెల జీతం ఎంత?
10,000 అండి. ఆ 1,000 రూపాయలు అంటే అలా కాదండి బాబు, పిల్లల ఫీజులకు 3,000 అయిపోయినాయండి. ఈ సంవత్సరం మళ్ళీ కొత్త పుస్తకాలు ఏవి ఇచ్చారండి, ట్యూషన్ ఫీజు అంటున్నారండి, బస్సు ఫీజు అంటున్నారండి, మా ఆవిడకేమో ఒంట్లో బాగాలేదండి బాబు, ఈ నెలంతా ఖర్చులు అయిపోయాయండి, మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళానండి, ఏదో డెంగ్యూ ఫీవర్ అటండి, దిక్మాల దోంగ కుట్టేసిందట, ఆ డెంగ్యూ ఫీవర్ అటండి, మొత్తం ప్లేట్లెట్స్ అయి పడిపోయి అన్నారండి, మొత్తం అంతా బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లు 7,000 దగ్గర అప్పు చేశానండి, నెలలో వాడికి ఇవ్వాలండి, లేకపోతే పేక పట్టేసుకుంటాడండి. అలా కాదండి, దేవుడికి ఒక మాట చెప్పండి ప్లీజ్ అండి, ఈ నెలకు ఊరుకోమనండి. అస్సలు ఊరుకునేది లేదు, దేవుడు అసలు ఒప్పుకోడు. ఇస్తావా చేస్తావా, ముందు మా 1,000 నాకు ఇచ్చేసి అప్పుడు శోధించు. ఏమి శోధించమంటారంటే బాబు, సంవత్సరాల తరబడి శోధిస్తానే ఉన్నాను, కానీ నాకు వచ్చేది ఏడ్చేది లేదు, కానీ ఇక్కడ నాకు ఇబ్బంది అయిపోతుందండి బాబు. అలా అనకండి బాబు మీకు పుణ్యం ఉంటుందండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అస్సలు ససేమరా, ఇంటికి తాళం వేసేయమంటావా, ఇస్తావా? హాస్పిటల్ పాలు చేసేయమంటావా, ఇస్తావా? ఇంకో 4 డెంగ్యూ దోమలు పంపమంటావా, ఇస్తావా అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు దేవుడు నాకు ఉత్తముళ్ళ కనబడుతున్నాడా? ఎలా కనబడుతున్నాడు ఇప్పుడు నాకు దేవుడు? నువ్వు దేవుడివేనేందయ్యా, ఇంత దారుణంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నావు, అసలు దేవుడివేనా? జాలి లేదయ్యా నీకు, దయ లేదయ్యా నీకు, కృప లేదయ్యా నీకు, కరుణ లేదయ్యా నీకు, ఉత్తముడు కాదయ్యా నువ్వు. అసలు రుచి చూస్తుంటే నాకు అసలు ఎక్కడ నీకు ఉత్తమత్వం నీ దగ్గర కనబడలేదు. ఇంత ముక్కుపిండి వసూలు చేస్తున్నావేటయ్యా బాబు నువ్వు. మేము ఇవ్వలేవయ్యా, మా దగ్గర లేదు. అయితే నీకు ఇవ్వను, నీ భూమి ఎండిపోద్ది అంతే, హాస్పిటల్ పాలైపోతావు. మాకు ఇవ్వడానికి ఏడుతావు కానీ హాస్పిటల్ అయితే ఖర్చు పెడతావు, నాశనం అయిపోతావు అంతే. నువ్వు ఎందుకు పనికుండా పోతావు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది అన్నాడు అనుకోండి. అలాంటి దేవుడు దేవుడేనా? ఆ దేవుడు మనకు అవసరమా? ఆ దేవుడు నిజంగా ప్రేమామయుడేనా? మొన్న ఈ వివాదం ఎక్కడ అలుపుకుందంటే, ఎవరో ఒక సోదరి, ఆవిడ ఎవరో కూడా నాకు తెలుసుమా, నేను ఆవిడ కూడా ఏం అంటలేదు సుమా, మళ్ళీ ఆవిడ అభిమానులు ఎవరు ఉంటే నన్ను తిట్టిపోస్తారు. సో ఎవరో ఒక ఆవిడ దశంభాగాల గురించి మాట్లాడుతూ మీ అప్పులు తీరవంది అంతే, మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, ఆ దశంభాగం ఇవ్వడానికి ఏడుతావు, నీకు అప్పులు తీరవు ఇంకా అంతా అలాగే ఏడు, అక్కడ కూర్చునేడు ఇక్కడ కూర్చునేడు అని చెప్పి గట్టిగా తిట్టింది సంఘాన్ని ఆవిడ ఎవరో. సో అప్పుల్లో ఉన్నోడు దశంభాగం ఎలా ఇస్తాడండి అని నాకు అర్థం కాక అడుగుతాను. అప్పుల్లో ఉన్నా కూడా దశంభాగం ఇవ్వాలని బైబిల్లో ఎక్కడైనా కనబడిందా స్వామి? ఎక్కడైనా కనబడిందా? మీకు ఎక్కడైనా కనబడితే నాకు చూపించండి. నీ పరిస్థితి ఎలాగుందో నాకు అనవసరం, నా దశంభాగం నాకు ఇచ్చేయాల్సిందే అని దేవుడు ఎక్కడైనా అన్నట్టుగా ఒక్క వచనం కనబడినా నేను క్రైస్తవ్యాన్ని ఈరోజే విడిచిపెట్టేస్తాను. నేను పబ్లిక్గా చెప్తున్నా, అలాంటి ఒక్క వచనం నాకు కనబడినా నేను ఈరోజే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేయడానికి రెడీ. నేను మళ్ళీ యేసుప్రభు వైపు చూడను, నాకు వద్దు బాబు, నీకో నమస్కారం, నేను ఇలాంటి నమ్ముకున్నాను, నిన్నాళ్ళు నాకు తెలియలేదు, నాకు వద్దు బాబు అంటాను నేను. నాకు కనబడింది మీకు ఎలా కనబడిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా అంత పిచ్చిగా ఎవడో బైబిల్ చదవడు. నేను చాలా పిచ్చిగా చదువుకుంటాను. బైబిల్ అంటే నాకు అంత ఇష్టం, ఐ లవ్ బైబిల్. సో నేను చాలా ప్రేమతో చదువుతాను, చాలా ఇష్టపడి చదువుతాను, ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా చదువుతాను, క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మీ అప్పుల్లోనూ నాకు దశంభాగాలు ఇవ్వాలి, మీరు శవాల మీద వేసే సెల్లర్లోనూ నాకు దశంభాగాలు ఇవ్వాలి అని ఎక్కడ దేవుడు అండు. ఆయన ఆ టైపు కాదు, కాబట్టి అది ఎక్కడా లేదు. మరి మీరు అప్పుల పాలైపోతారు అనడం ఏంటి? అది ఏ రకమైన శాపవచనం అది? ఒకవేళ నువ్వు అలాంటి శాపవచనాలు పలుకుతున్నావంటే దేవుడు నీలో ఉన్నాడు అనుకోవాలా, లేడు అనుకోవాలా? దేవుడు నీలో ఉంటే ఆయన పక్షపాతి కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అందరినీ ఒకేలా చూసేవాడు తప్ప ఆయన ప్రేమ లేనివాడు కాడు, కరుణ లేనివాడు కాడు, జాలి లేనివాడు కాడు. రైట్. ఇప్పుడు సనుగుకోవడం అనేది ఎక్కడ మొదలవుద్ది అంటే బాగా అర్థం చేసుకోండి. అపోస్తలులు ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఇవ్వాలన్న రూల్ పెట్టుంటే ఖచ్చితంగా వాళ్ళలో కూడా ఏం మొదలయ్యేది? సనుక్కోవడం మొదలయ్యేది. ఏ రూల్ లేకపోయినా సనుక్కోవడం పాపం. గెట్ మై పాయింట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏ రూలు లేకపోయినా మంచి పనికి ఇవ్వడానికి సనుక్కుంటున్నామంటే అది పాపం. కానీ సనుక్కోవడం అనేది వస్తుంది అంటే రూల్ ఉంటే సనుక్కోవడం అనేది వస్తుంది. అంతే నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు మీరు 25,000, కుటుంబానికి 25,000, ఒక్కో సంఘంలో మీటింగ్ పెడతారు, సంఘానికి 10,000 అంటారు, అదే కుటుంబానికి 10,000 అంటారు. కుటుంబానికి 10,000 అంటే ఎక్కడి నుంచి తెస్తారు? అన్ని కుటుంబాలు తేగలరా? కొంతమందికి 10,000 అన్నట్టు సమానం. ఎందుకంటే వాడికి ₹1,00,000 జీతం ఉంటుంది. ₹1,00,000 నెలకు జీతం ఉన్నోడికి 10,000 పెద్ద లెక్కేం కాదు. కొట్టు బాగా అమ్ముడవుతుంది అనుకోండి, నెలకు 2 లక్షల ఆదాయం వచ్చి పడుతుంది అనుకోండి, వ్యాపారంలో 10,000 లెక్కేం కాదు. కానీ 10,000 జీతానికే పనిచేసేవాడు ఉంటాడు, ఆడికి 10,000 ఆ నెల జీవనోపాధి. 500 కూలికి వెళ్ళేవాడు ఉంటాడు, వాడికి మహా అయితే 15,000 వస్తుంది, రోజుకి 500. అది ఆదివారం మానేసాడు అనుకోండి,
మళ్ళీ అందులో 2,000 తీసేయాలి, 13,000 వస్తుంది. ఆ 13,000తో పొట్టపోసుకుంటున్నాడు అనుకోండి, వాడికి 10,000 అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అయినా దేవుని మీద ప్రేమ కొద్దీ వాడు ఎంతో కొంత ఎలాగూ చేస్తాడు. వాడికి నిజంగా దేవుని మీద ప్రేమ ఉందనుకోండి, నాకు శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు, నాకు కలిగినవన్నీ ఆయనే నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయన కోసం చెయ్యాలి అన్న మనసున్నవాడు నువ్వు అడగకపోయినా వాడు హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం చేస్తాడు. వాడికి ఏదో నిశ్చయించుకుంటాడు ఎంతో కొంత. నేను ప్రభుకో నాకు 500 సంపాదించాను, ఒక 100 ఇద్దాం. నేను 10,000 సంపాదించాను, ఒక 1000 ఇద్దాం, లేదా 500 ఇద్దాం, లేకపోతే 2,000 ఇద్దాం. అది వాడిష్టం, వాడి ఖర్చుల మీద బేసే ఉంటుంది. ఇప్పుడు ఒకడు ఉంటాడు, పెళ్ళాం పిల్లలు కుటుంబం గొడవ ఏముండదు, గాలికి తిరిగే గాలిపటం గాళ్ళగా ఉంటాడు. ఏ పెళ్ళి అవ్వలేనోడికి పరిస్థితి ఏంటో 10,000 వచ్చింది అనుకోండి, నెలకాడు ఏం చేసుకుంటాడు ఆ 10,000? అడగడానికి ఆవిడ లేదు, అమ్మ నాన్న కూడా లేరనుకోండి, ఎక్కడో పని చేసుకుంటాడు అనుకోండి, 10,000 నెలకు వచ్చి పడుతుంది అనుకోండి, అది 20,000 వచ్చి పడుతుంది అనుకోండి, వాడికి ఏమీ లేదు ఇంక వెనక ముందు. గాలిగోపురం రైల్వే స్టేషను. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు నిజంగా విశ్వాసం అయితే ఆడ అవసరమైతే 8,000 ఇచ్చేసి 2,000 చాలండి నాకు మెస్ బిల్కే దీనికి సరిపోద్ది అనుకోండి, మంచి కార్యం అయితే కదా, అది వాడిష్టం. మనం నిశ్చయించుకున్నాడు వాడు అలా, అంతే, అది వాడిష్టం. ఎవరి హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం అంటాడు చూడండి అక్కడ, సనుగు కొనకయు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? బలవంతంగా కాకయు అన్నాడు, అంతే. ఇప్పుడు మరి చాలామంది దశంభాగం ఎలా వసూలు చేస్తున్నారు చెప్పండి? బలవంతంగా. దానికి మళ్ళీ ఏమంటారు తెలుసా? దశంభాగం ఇవ్వకపోతే మీ కుటుంబం దీవించబడదు, దశంభాగం ఇవ్వకపోతే మీ కుటుంబం ఆశీర్వదించబడదు, మీరు నాశనం అయిపోతారు, మీ పిల్లలు నాశనం అయిపోతారు, మాకివ్వరు కానీ హాస్పిటల్ ఇచ్చుకుంటారు, మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, హాస్పిటల్ ఇచ్చుకుంటారు, అందుకే మీకు ఈ శాపాలు, అందుకే మీకు ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది, అందుకే మీరు బాగుపడతలేదు, అందుకే మీరు దీవించబడతలేదు, అందుకే మీకు ఆకాశ వాకిళ్ళు విప్పబడట్లేదు, మీ మీద అసలు వర్షం చుక్క కూడా పడట్లేదు, అందరి మీద పడుతుంది కానీ మీ గొడుగు తడిసిపోవట్లేదు వర్షంలో వెళ్ళినా. ఏంది బోధలన్నీ? ఏంది బోధలు? బలవంతంగా వసూలు చేసేటువంటి బోధలు, పైసా వసూలు అనమాట. అంటే యేసుప్రభుని ఒక చిన్న సైజు జక్కేలా మార్చేశారు, ఆయన దగ్గర పనోళ్ళ మారిపోయారు మొత్తం. ఇంకెప్పుడు చూడిదే బోధ. కొంతమంది ఉంటారట, కొంతమంది సహోదరులు చెప్తుంటారు, అన్నయ్య ఆదివారం వెళితే దశంభాగం లేకుండా ప్రసంగం పూర్తవుతుంది అన్నయ్య మా సంఘంలో అంటారు. ప్రతి ఆదివారం వాళ్ళ సంఘంలో దేని గురించి బోధిస్తారట? దశంభాగం గురించే బోధిస్తారట. ఇంకొక బోధ కనబడదట అక్కడ. ఇంక ఎన్ని విషయాలు బైబిల్లో ఉన్నా ఇంకా అయ్యగారు దేన్ని టచ్ చేయరట. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడట నేరుగా? ఇంకా చర్చికి కూడా దశంభాగం చచ్చినట్టయితే అయిపోద్ది ఇంక పేరు కదా మరి. సో కాబట్టి బలవంతపు వసూళ్ళు సేవలో ఉండటానికి వీలు లేదు. నోట్ చేసి పెట్టుకోండి. ఎవరికైనా ఈ స్టేట్మెంట్ షేర్ చేయండి, ఐ డోంట్ కేర్ ఎనీబడి, నాకు భయం లేదు, నేను చెప్పేది సత్యం. బలవంతపు వసూళ్ళు ఎక్కడున్నా సరే అది పరిచర్య కాదు. బలవంతపు వసూలు ఎవడు చేసినా సరే వాడు సేవకుడు అనబడడు. సేవకుడు అన్న పదానికి అర్థం నీకు తెలియదు, నువ్వు ద్రోహివి, దొంగవి. ఎందుకంటే బలవంతంగా రూపాయి లాక్కునే అధికారం కూడా నీకు దేవుడు ఇవ్వాల. ఎందుకంటే ఆ కుటుంబ పరిస్థితులు నీకు తెలుసా? నీకు తెలుసా కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో? వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు లోపల నీకు తెలుసా? వాళ్ళు ఎంత వేదన అనుభవిస్తున్నారు నీకు తెలుసా? తెలీదు. ఒకరోజు మొన్న మధ్య నేను మీటింగ్కి వెళ్ళాను. మన ఒక తమ్ముడు ఆహ్వానిస్తే వెళ్తే అంతా అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయింది, మేము వెళ్ళాం, అయిపోయింది, లోపల కూర్చున్న తర్వాత వాళ్ళ మిస్సెస్ వచ్చింది నా దగ్గరికి. అన్నయ్య పరిస్థితులు బాగాలేదండి, ప్రార్థన చేయండి, పిల్లలకు ఫీజులు కూడా కట్టలేకపోయాం ఈ నెలలో, సరిగా పనులు ఉండట్లేదు, చాలా బాధలు ఎదుర్కొంటున్నాం అని అంటుంటే ఆ భర్త అంటున్నాడు, నువ్వు ఊరుకో అని అలా చెప్పకూడదు, నువ్వు నోర్మి అంటే అదేంటంటే ఆయనకి చెప్పుకుంటే ప్రార్థన చేస్తాడు కదా, చెప్పుకోవాలి కదా అంటుంటే నువ్వు నోర్మి ఏం చెప్పాను కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని ఆ భర్త వారిస్తున్నాడు. సరే అంతా అయిపోయింది, నాకు విషయం అంతా చెప్పేసిన తర్వాత సర్లే నేను ప్రార్థన చేశాను, అయిపోయింది. నేను వచ్చి కారు ఎక్కేసిన తర్వాత మెల్లిగా అతను వచ్చి ఎక్కడుంది తెచ్చాడో తెలీదు, ఒక 3,000 తెచ్చి నా చేతిలో పెడుతున్నాడు. నేను అన్నాను, అవి నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదని చెప్పి నేను దిగెళ్ళి కొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి నేను ఇంటికి వచ్చేసాను. సో నేను దిగెళ్ళి కొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు కృతజ్ఞతగా అందరికి చెప్పుకోవడం మొదలెట్టారు. మా ఆవిడ ఇలా బాధ చెప్పుకుంది, ఆయన మా దగ్గర తీసుకోకుండా మాకిచ్చిపోయాడు అని చెప్పేసి. నేను ఎందుకు ఇచ్చానంటే అక్కడ నాకు నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు, నేను విన్న మాటలు, నేను నేర్చుకున్న జ్ఞానం, నా హృదయంలో నుంచి ఆ మాటలు ఏమంటున్నాయంటే, వాళ్ళు ఇన్ని కష్టాల్లో ఉండగా
నువ్వేదో సేవ చేస్తున్నావని చెప్పి ఆ ధనాన్ని తెచ్చి సేవలో వినియోగించడం ఉత్తమమైన పని కాదు. ఇక్కడ మనకు బోల్డ్ పని ఉంది, కాదని నేను అనట్లేదు. ఇక్కడ మనకు బోల్డంత పని ఉంది, ఇంకా ఎంతో పని జరిగించాల్సి ఉంది. మనకు బోల్డంత భారం ఉంది, మనకే ఎంతో పెద్ద పరిచర్య నడుస్తుంది. ఇక్కడ వేలాది మంది, వందలాది మంది పిల్లలు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు ఈ పరిచర్య ద్వారా. ఎంతోమంది పిల్లలకు మనం ఉపయోగకరంగా ఉన్నా, ఆఫ్కోర్స్ నేను కాదని అనట్లేదు, కానీ ఆ డబ్బు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఏమో ఆవిడ ఎందుకు అలా మాట్లాడిందో, ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడిందో మనకు తెలియదు. దేవుడే మాట్లాడింపజేశారు, అది కూడా నాకు తెలియదు. సో నేను అక్కడికి వెళ్ళాను, వాక్యం బోధించాను, నేనేదో చేయాల్సిన సాయం చేసి వచ్చేసాను. మీది మాత్రం నాకు వద్దు నాయన అన్నాను. మన పిల్లలందరూ ఉన్నారు అక్కడ, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ 5-6 మంది ఉన్నారు. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, జాలి దయ లేకపోతే మన సేవ ఎలా అవుతుందండి? నేను ఏమైనా ఫైనాన్స్ బిజినెస్ వదిలేసి వచ్చాను కాబట్టి ఇంకా అదే బుద్ధితో ఉంటే అంటే అలా నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు సుమా. అలానే అందులో అందరూ క్రూరులు ఉండరు. నాకు తెలుసు కొంతమంది పెనాల్టీలు వేసి వసూలు చేస్తారు కాబట్టి ఆ ఫీల్డ్లోంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అందరూ అలాంటి క్రూరులు ఉండరు. న్యాయంగా వ్యాపారం చేసుకుని పోయేవాడు న్యాయంగానే చేసి పోతాడు. నేను జక్కే లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సుమా, అర్థమవుతుందా? లేకపోతే ఇక్కడ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అన్న ఏంటి మమ్మల్ని అన్నాడు, మేము అలాంటి వాళ్ళం కాదు కదా అనుకుంటారు వాళ్ళు. మిమ్మల్ని కాదురా నాయన, మీరు అలాంటి వాళ్ళు అయితే నేనే తంతాను. సో వ్యాపారం చేసుకున్నాడు, న్యాయబద్ధంగా చేసుకునే వ్యాపారం వేరు. కానీ అలా క్రూరంగా పెనాల్టీలు వేసేసి, చక్రవడ్డీలు వేసి, బారు వడ్డీలు వేసి, వసూలు చేసి, దోచుకుని, పిండి పిప్పి చేసి, చాలా తప్పు కదా అది. ఎందుకంటే నా మార్పుకి నాంది పలికిందే ఆ సంఘటన. ఆ సంగతి కూడా మీకు చాలాసార్లు చెప్పాను. 2009లో నేను ఇంకా ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉన్న టైంలో దేవరపల్లి దగ్గరలో పల్లంట్లని ఒక ఊరు ఉంటుంది. అక్కడ సూర్యారావు అనే ఒక వ్యక్తి చికెన్ సెంటర్ బిజినెస్ చేసేవాడు. ఆ రోజుల్లో నేను అతనికి ఇచ్చిన పద్దు 25,000. 2009లో 25,000 నా దగ్గర పద్దు తీసుకున్నాడు. సో ప్రతి నెల, ప్రతి వారం డబ్బులు కట్టేవాడు. మేము వెళ్ళడం, డబ్బులు వసూలు చేసుకోవడం, వచ్చేయడం. కొన్ని రోజులుగా అతను చికెన్ సెంటర్ వేయట్లా. అతని ఇంటి అడ్రస్ ఎక్కడో నాకు తెలీదు. మా పార్ట్నర్ ఉన్నాడు, నేనున్నాను, ఇద్దరం వెళ్ళాం. అప్పటికి నేను చిన్న బైబిల్ జేబులో పెట్టి చదువుకుంటున్నాను, చాలాసార్లు చెప్పాను మీకు. సో వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసుకుని అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఎంత ఉందో తెలుసా? నేను కూర్చున్న నేను నిలబడిన ప్రాంగణం ఎంత ఉందో ఇల్లు కూడా అంతే ఉంది. అంటే చిన్నది, చుట్టిల్లు, చిన్న ఇల్లు అంటే చిన్నది, అంత ఇల్లు ఉంది. ఆ భార్య బయట పడుకుని ఉంది, కాలు ఇంత లావు వాసిపోయింది, కాళ్ళకు కురుపులు ఉన్నాయి, రసి కారుతుంది. భార్య పడుకుని ఉంది అక్కడ. నేను వెళ్ళి ఇలా బండి ఆపగానే పగిలిపోయిన కళ్ళజోడు అవుతుంది. నాకు ఇంకా గుర్తు, నా మనసులో ఇంకా గుర్తుంది. కళ్ళజోడు ఒక పక్క పగిలిపోయింది, ఒక పక్కే ఉంది. ఈ పక్కన అది లేదు, దాన్ని ఏమంటారు, హ్యాండ్ పురుకోసి కట్టుకున్నాడు. మొలతాడు కానీ పురుకోసి కానీ కట్టుకున్నాడు ఆ కళ్ళజోడికి. అది కట్టుకుని చెవికి పెట్టుకుని, కళ్ళు కనబడవు మరి పాపం. అర్థం వేయించుకోవడానికి కూడా డబ్బులు, చూడగానే మనం గుర్తుపట్టాలి అలాంటి విషయాలు. గుర్తుపెట్టాను. సో బండిలా ఆపగానే పరుగుని వచ్చి నా కాలు పట్టేసుకున్నాడు. ఇలాగా కాలు పట్టేసుకుని, ఏమంటే రెడ్డి గారు డబ్బులు లేవండి, బాబు ఏమనకండి, తిట్టకండి, మా ఆవిడ పరిస్థితి బాగాలేదండి, ఇచ్చేసుకుంటానండి, తొందరలో తీర్చేసుకుంటానండి, బాబు వ్యాపారం కూడా లేదండి, ప్లీజ్ అండి అంటుంటే ఒకసారిగా మనసు అలా ద్రవించిపోయింది నాకు. అరే రే 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 ఎంత బాధాకరమైన స్థితిలో ఉన్నాడు రా అనిపించి, కార్డు ఎలా పట్టురా అన్నాను. పట్టుకొచ్చాడు. అతను ఎదురుగానే చింపేశాను. కార్డు చింపేసి అక్కడ పడేసి, నువ్వు నాకు డబ్బులు కట్టక్కర్లేదు, వెళ్ళిపో అన్నాను. అతను అవాక్ అయిపోయి ఏం చేయాలా, ఏం మాడాలో అర్థం కాక అలా ఉండిపోయాడు. అలా ఉండిపోతే నా దగ్గర ఉన్న కొంత అతను చేతిలో పెట్టి, నేను వెళ్తున్నాను, ఇంకెప్పుడు నేను ఇంటికి ఎవడో రాడనేసరికి వెనకున్న మా పార్ట్నర్ ఒప్పుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్న పెద్ద ఇష్యూ చేశాడు దాన్ని. ఇలా అయితే వ్యాపారం ఏం చేస్తాం, ఇలా కార్డులు చింపుకుంటూ పోతే ఎలాగా? సో మనం పార్ట్నర్స్ కదా, మాకైనా ఒక మాట చెప్పాలి కదా. ఇన్ని లక్షలు పెట్టిన తర్వాత మీ వాడు ఇలా ఏదో దానం చేసుకుంటూ పోతే మనం వ్యాపారం ఎలా చేస్తాం అంటే, నేను అన్నాను, రేపటి నుంచి నేను లైన్కి రావట్లేదు, నువ్వే చూసుకో వ్యాపారం అన్నాను. నాది నాకు సెటిల్ చేసి నాకు ఇచ్చేయి, నేను రావట్లేదు, నీ బిజినెస్ నువ్వే చూసుకో. మన ఇద్దరి మధ్యన ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు రాకూడదు. నా అకౌంట్లో వేసుకో, ఆ 25,000 నీకు సంబంధం లేదండి, నాది, నా అకౌంట్లో వేసుకో. నేను చెల్లించుకుంటాను, నీకు అందులో వాటా కట్టను, నీ డబ్బు నేను ఇచ్చేస్తాను, నీ సగం నేను ఇచ్చేస్తాను, నా సగం నేను వదిలేశాను. సో నాకు అక్కర్లేదు అన్న. ఆ రోజుకి ఈ రోజుకి సేవ అంటే జాలితో నింపబడిందే తప్ప కఠినత్వంతోనూ క్రూరత్వంతోనూ నింపబడింది కాదు. అందుకే నా సేవా పరిచర్యలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని సంఘానికి చెప్పాను తప్ప, ఈ 13.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా అరే మీరు ఎంత ఇవ్వాలి, మీరు ఇంత ఇవ్వాలి, మీరు అంత ఇవ్వాలి, మీరు ఇంత ఇవ్వాలని అడిగిన ఏనాడు నేను అలాంటి పాపపు మాట నా నోటి వెంట రాలేదు. మీరే సాక్ష్యం. నేను ఎప్పుడు అడగను, అలా చేయను కూడా. ఒకళ్ళు ఎవడైనా నా సంఘ సభ్యుడు బాధలో ఉన్నాడని నాకు అర్థమైతే
నేను ఏదో విధంగా తెలియకపోతే నేనేం చేయలేను సుమా, ఎందుకంటే ఇన్ని వేల మందిలో ఎవరెలా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఎవరొక్కరి ద్వారా నా దాకా సమాచారం వచ్చింది అంటే మాత్రం వాళ్ళకి నిజంగా అవసరం ఉంది అంటే ఎంతో కొంత చెయ్యాలన్నదే నా మనసు. ఇది పరిచర్య అంటే. బలవంతంగా దోచుకునేవాడు ఎప్పుడూ సేవకుడు కాడు, నిలదీసి అడిగేవాడు సేవకుడు కాడు. నువ్వు ఎలా నిలదీయగలవు వాళ్ళని? నీకు ఏ అధికారం ఉందా నిలదీయడానికి? మనమందరం దేవుని పిల్లలం. నేను నిలదీసి వసూలు చేయడానికి నువ్వేమైనా నా దగ్గర బాకీ తీసుకున్నాడువా? బాకీ తీసుకున్నోడే వచ్చి కాలు పట్టుకుంటే అసలు నాకు 2 రోజులు నిద్రపట్టలేదు. అదే మైండ్లో తిరిగేది. అరే రే అనుకున్నా, నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నాలాంటి సాటి మనిషి సరే ఉంటే ఇచ్చేసేవాడే, లేవు కాబట్టి ఆ పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ తిట్టేస్తానో అని భయం, ఎక్కడ కొడతానో అని భయం. ఒకప్పుడు కొంతమంది మూర్ఖులు ఇళ్ళకి తాళాలు వేసిన ఉండే నేను. కొంతమంది మూర్ఖుల దగ్గర బళ్ళు తెచ్చేసి ఆఫీస్ దగ్గర పెట్టి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నవాడినే నేను. నాకు తెలుసు ఆ విషయం. అలా మూర్ఖంగా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. ఎందుకంటే వాడు మూర్ఖుడని నాకు అర్థమైన తర్వాత అలా చేశాను. అది నా బిజినెస్లో ఇంకంతే. కొన్ని సందర్భాల్లో కోర్టు కేసిన నోట్లు కూడా ఉన్నాయి. నేను కాదని అనట్లా, ఎందుకంటే వాడు మూర్ఖుడు కాబట్టి. వాడు నన్ను బ్రతిమలాడు, వాడి బాధ నాకు చెప్పుకునో కాదు, వాడు మూర్ఖత్వంతో ఎగ్గొడదామని చూసిన సందర్భాల్లో నా రియాక్షన్ అలా ఉంది. కానీ ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి అంత జాలిగా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కూడా నేను కనికరించకపోతే నేను కూడా మృగం లాంటి వాడిని తప్ప మనిషిని ఎలా అవుతానని అనిపించింది నాకు ఆ రోజు. ఆ సంఘటన నన్ను చాలా మార్చింది. ఆ సంఘటన నన్ను చాలా ఆలోచింపజేసింది. ఆ సంఘటన నన్ను ఇంకా నాకు ఇది కరెక్ట్గా సెట్ అవ్వదు, నేను ఇంక ఇందులో ఉండలేను అని వెంటనే నిర్ణయం తీసుకుని కూర్చున్న కొమ్మను నరుక్కుని సేవలోకి వచ్చాను నేను. ఆ రోజు మా నాన్న నన్ను కన్విన్స్ చేయడానికి చూశారు, మా అన్నయ్య నన్ను కన్విన్స్ చేయడానికి చూశారు, నా ఫ్యామిలీ మొత్తం నన్ను కన్విన్స్ చేయడానికి చూశారు. అరే వద్దు, ఇలా కాదు, నువ్వు ఇప్పుడు ఏంటి సేవలోకి వెళ్ళిపోతానంటావు, ఇవన్నీ వదిలేసుకుని పోతే నువ్వు ఎలా సేవ చేస్తావు, ఏం సేవ చేస్తావు, నువ్వు ఏమైపోతావు, తర్వాత నీ పరిస్థితి ఏంటన్నప్పుడు నేను అన్న మాట ఏంటో తెలుసా? నన్ను విడువని వాడు, ఎడబాయిని వాడు ఒకడున్నాడు. ఆయన నాకు ధైర్యం ఇస్తున్నాడు, ఆయన నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఆయన నాకు శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. నన్ను నిలబెట్టుకోవాలంటే ఆయన నిలబెట్టుకుంటాడు. ఈ రోజుకి చూడండి సేవ జరుగుతోంది. ఈరోజు విజయప్రసాద్ అనేవాడు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం దేవుడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన లేకపోతే నేను వాడబడను. ఆయన లేకపోతే నన్ను వాడుకునేవాడు ఎవడు ఉండడు. ఆయన లేకపోతే నన్ను మీటింగ్లకి విదేశాలకు పిలిచేవాడు ఎవడు ఉండడు. స్వదేశంలోనే కాక అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం బోధించి వస్తున్నాను అని అంటే ఈరోజు మీరు ఎంతమంది, ఇన్ని వేల మంది 3 సంఘాలు కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ అరెకరం ప్లేస్ కూడా సరిపోదేమో అని డౌట్ వస్తుంది ఉండే కొలది. రోజుకి ఇంతమంది దేవుడిని మనకు అప్పగిస్తున్నాడు అని అంటే అది దేవుడు నా వెనుకున్నాడు అనటానికి నిదర్శనమే తప్ప ఆయన కాపుదల నా పట్ల ఉంది. నేను ఎవరిని మభ్యపెట్టో బలవంత పెట్టో బిస్కెట్లేసో ఆహ్వానించలా. ఏనాడు కూడా మాలాంటి పరిచర్య నా బ్రతుకులో లేదు. నా నోటి వెంట అలాంటి మాట కూడా రాలేదు. మీకు తెలుసు. మీ అవసరాలు తీరుస్తాడు రండి, మీ అప్పులు తీరుస్తాడు రండి, మీ సమస్యలు పోతే ఇక్కడికి రండి అని ఏనాడు నేను ఈ స్థలానికి ఎవరిని పిలిచిన వాడను కాను. నేను సంపాదించిన వారందరూ, ప్రభు కొరకు సంపాదించిన వారందరూ సత్యవాక్యం విని సంపాదించబడిన వారే తప్ప ఒక్క కన్నింగ్ మాట కూడా, ఒక్క ప్రాస్పెరిటీ గాస్పెల్ కూడా నా నోటి వెంట ఏనాడు రాలేదనడానికి మీరు సాక్షులు చెప్తున్నాను. సో దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి సనుగు కొనకయు, నెక్స్ట్ పాయింట్, బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడెక్కడ మీకు ఒక లెక్క కనబడదు. కనబడిందా? ఒక నంబర్ కనబడిందా ఇక్కడ ఏమైనా? నో. ప్రేమలోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రేమలోనికి మనం అడుగుపెట్టిన తర్వాత దెర్ ఈజ్ నో నెంబర్స్. అర్థమవుతుందా? దెర్ ఈజ్ నో నెంబర్స్. అక్కడ నంబర్స్ ఉండవు. ప్రేమలోకి మనం వెళ్ళిపోయిన తర్వాత కొలతలుండవు, లెక్కలుండవు. ప్రేమకు కొలతలు ఎక్కడవి? రేపొద్దున నా బిడ్డకో, నా భార్యకో, నా తల్లికో, నా తండ్రికో ఏదో జరుగుతుంది. ఏదో జరిగితే హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు వెళ్ళి నిలబడి 1,00,000 రూపాయల లోపల వైద్యం చేసేయండి బాబయ్య, నేను అంతే ఇవ్వగలనండి వీళ్ళకి అంటానా? ఓ 10,000లో వైద్యం అయిపోయేలా చూడండి బాబయ్య, అంతకు మించి ₹1 నేను ఇవ్వలేను అంటానా? మరేమంటాను? ఎంతైనా పర్లేదండి, చేసేయండి, ఎంతైనా పర్లేదు, నాకు వాళ్ళు బతకాలంతే. ఒకవేళ నా దగ్గర ఏమీ లేదనుకోండి, అప్పుడు మళ్ళీ సమాజంలో మీ దగ్గరకు వచ్చి చేతులెత్తి మొక్కటానికి కూడా వెనకాడమేమో, కాళ్ళు పట్టుకుని అడగటానికైనా వెనకాడమేమో. ఎందుకంటే ప్రాణం పోతుంది. బాబు ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చేసుకుంటాను, మీకు ఇష్టమైతే నాకు కొంత సాయం చేసి పెట్టండి ప్లీజ్ బాబు అని మిమ్మల్ని బతిమలాడుకోవడానికి కూడా నేను వెనకాడనేమో. ఎందుకంటే ప్రేమ నన్ను అంత స్థాయికి తీసుకెళ్ళిపోద్ది. అలాంటి ప్రేమను వదిలేసి
బలవంతపు వసూళ్ళు చేయడానికి ఇది ఏమైనా మాఫియా అనుకున్నారా? దౌర్భాగ్యులారా, అసలు సేవకులా మీరంతా వసూలు చేసుకోవడానికి? సేవకుడు అనే పదానికి అర్థం ఉందా అలా వసూలు చేస్తే? అదా సేవ అంటే? అదా సేవ అంటే? జాలి లేనివాడు, దయ లేనివాడు, కరుణ లేనివాడు, ప్రేమ లేనివాడు సేవకుడు ఎట్లా అయ్యాడు? వాడు సేవకుడని పిలువబడతాడు. పరిస్థితి నీకు అర్థం కానప్పుడు, వాళ్ళు చేస్తున్న పరిచర్య నీకు అర్థం కానప్పుడు, వాళ్ళ కష్టాలు నీకు అర్థం కానప్పుడు, వాళ్ళ కన్నీళ్లు నీకు అర్థం కానప్పుడు ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నావంటే నీకు ముఠా నాయకులకు ఏమాత్రం తేడా లేదు. నీకు రౌడీ షీటర్లకి తేడా ఏమీ లేదు. నువ్వు రౌడీ షీటర్ లాంటి వాడివే. దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని పిండుతున్నావు అని దేవుని వాక్యంతో భయపెట్టి పిండుతున్నావు. తప్పది. సందర్భాలు తెలియకుండా అలా భయపెట్టకూడదు. సందర్భాలు తెలియకుండా అలా అమాయకుల్ని మోసం చేయకూడదు. శాపవచనాలు వచ్చేస్తే అలా చెప్పించబడతారు, ఇలా చెప్పించబడతారు వాళ్ళని భయపెట్టకూడదు. తప్పది. అది అసలు నీతి కాదు, నిజాయితీ కాదు, యథార్థత కాదు. అది యథార్థత కాదు. కాబట్టి దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇవ్వడంలో ఉత్సాహం ఉండాలి. అలా ఉత్సాహముగా ఇచ్చేవాడు ప్రేమించబడతాడు. సో ఇవ్వడం దైవ లక్షణమే, కానీ అందులో బలవంతం లేదు, అందులో కొలతలు లేవు, అందులో లెక్కలు లేవు. అసలు దశంభాగం అన్నది ప్రారంభమైందే ఇలాంటి కాన్సెప్ట్తో ప్రారంభమైంది. అది మీకు రుజువు చేశాను నేను. ఇంకా దశంభాగం గురించి నేర్చుకుందాం. ఈ మెయిన్ కోర్ మీకు అర్థమైపోతే, మెయిన్ పాయింట్ మీకు అర్థమైపోతే మధ్యలో ఉన్న విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. వచ్చేవారు ఇంకా క్లియర్గా చెప్తాను. పార్ట్ 2 మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1 మాత్రమే. జస్ట్ నన్ను అడిగితే నేనేమంటానంటే ఈ ప్రసంగాన్ని జస్ట్ బిగినింగ్ అంటాను. ఈ బిగినింగ్లోనే కన్క్లూజన్ ఇచ్చేసానని కూడా ధైర్యంగా చెప్తాను. అర్థమైనోడికి ఇది కన్క్లూజనే. అర్థమవుతుందా? అందులో మనం ఒక పాయింట్ నేర్చుకుంటున్నాం. హృదయపూర్వకంగా ఇవ్వడం దగ్గర ప్రారంభమైంది, మరలా హృదయపూర్వకంగా ఇవ్వడం దగ్గరకు వచ్చే ఆగింది. ఇవ్వడం అనేది డివైన్ థింగ్ అని మనం నేర్చుకుంటున్నాం. అది సత్కార్యమా, గొప్ప కార్యమా, నీతి కార్యమా, ఏ కార్యమైనా సరే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా, తండ్రి ఇది నేను మానవులకు చేస్తున్నది కాదు ప్రభు, నేను గుప్పిలి విప్పి ఇస్తున్నాను తండ్రి, నా గుప్పిలితో ఇస్తున్నాను ప్రభు, ఇది నేను ఇచ్చేది నువ్వు నేర్పించిన దానిని బట్టి ఇస్తున్నాను తండ్రి, నాకున్నంతలో శ్రేష్టమైనది ఇస్తున్నాను ప్రభువా, నాకున్నంతలో ఘనముగా ఇస్తున్నాను తండ్రి అనేది తప్ప ఆ ఘనత మనకున్న దాని మీద బేస్ అవ్వదు. అంటే 10లో 1, లేకపోతే 100లో 10, లేకపోతే 1000లో 100, 1,00,000లో 10,000 కాదక్కడ. అది నీ హృదయములో నిశ్చయించుకున్న దాన్ని బట్టి వచ్చేటువంటి శ్రేష్టత. అందుకే నేను అంటాను, భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పదనే పాట ఎందుకు రాశానంటే 2 కాసులు చీప్ ఆ రోజుల్లో, కానీ ఆమె హృదయంలో ఉన్న నిశ్చయత చీప్ కాదు. 2 కాసులు చీపే కావచ్చు ఆ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో ఏంటి, కానీ ఆవిడ జీవితాన్ని నిశితంగా పరిశోధించిన దేవుడికి అక్కడికి ఏం కనబడిందో తెలుసా? ఆ 2 కాసులే కనబడింది. జీవనమంతా ఇచ్చేసింది అన్నట్టుగా అర్థమైంది అప్పుడు ఆయనకి. ఆమె తన జీవనమంతా ఇచ్చేసింది. అందుకే రాశాను పాట, భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభు కొరకు తనను తాను అప్పగించుకున్నది, ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించగా. ఆ లైన్స్ నాకు ఆ ప్రేరణ దేవుడు ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఇదిగో ఇలాంటి ఆలోచనే. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో, ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే అవలంబిస్తున్నానో అదే రాశాను పాటలో. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. నా నోటిలో నుంచి వచ్చిన ఆ పాట, నా హృదయంలో పుట్టిన ఆ పాటకు మూలం ఈ భావజాలం. ఇప్పుడు ఆ 2 కాసులు ప్రభుకి ఎలా కనబడ్డాయంటే సూపర్. ఇది ఈ 2 కాసులు అంటే జీవనం మొత్తం ఇచ్చేసింది. అందులో మళ్ళీ 10వ వంతు అంటే అలా, అందులో మళ్ళీ 20వ వంతు అంటే ఏముంది, అందులో 1 వంతు అంటే ఏముంది, 2 వంతులు అంటే జీవనమే ఇచ్చేసిందట. ఇంకేమీ లేదు ఆవిడికి, ఇంకేమీ లేదు. పూర్తిగా ప్రభువా నా జీవనం అంతా నీకు ఇస్తున్నానని తనను తాను సమర్పించుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఆమెను పొగుడుతూ మాట్లాడు, ఆయన కీర్తిస్తూ మాట్లాడాడు. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు, అందరికంటే ఎక్కువ వేసింది, జీవనమే ఇచ్చింది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వ్యక్తి మనకు కనబడినప్పుడు మనం ఏం చేయాలి? అయ్యయ్యో నీకు నేను ఉన్నానమ్మా అనాలి. అలా కూడా అనకపోతే నీకంటే పశువు మరొకరు ఉండరు. నేనున్నానమ్మా అనాలి, నేనున్నానమ్మా నీకు, ఎందుకంటే మనం సహోదరులం కదా అనాలి. సో ఏదైనా సరే చివరికి నిలిచేది ఏంటి చెప్పండి? ప్రేమయే.
ప్రేమతో ఇచ్చేదే నిలబడుతుంది, ప్రేమతో చేసేది ఏదైనా నిలబడుతుంది. అది నువ్వు ఇచ్చే కానుక, కృతజ్ఞతార్పణ, సేవ కొరకు చేసేదా, బీదలకు చేసేదా, ఏదైనా కానివ్వు, దేవుని మనసులో పెట్టుకు చేసేది ఏదైనా శ్రేష్టమైనదై ఉండాలి. ఇచ్చేవాడు కూడా ఏమై ఉండాలి? శ్రేష్టమైన వాడే ఉండాలి. అందులో సనుక్కోవడానికి ఛాన్స్ లేదు, బలవంతానికి అసలే ఛాన్స్ లేదు. హృదయపూర్వకమైనదై ఉండాలి. ఎందుకంటే చాలామంది మాట్లాడతారు, అసలు డబ్బులు ఎందుకండి, కానుకలు ఎందుకండి అంటారు. అసలు డబ్బులు కానుకలు అనేవి బేసిక్ నీడ్స్ కోసం, అవి మనం వెచ్చించాల్సినవి. మనం బతకటానికి కూడా మనం ఏం ప్రతి దేశంలో ఏం పెట్టుకున్నాం? డబ్బులు పెట్టుకున్నాం. ఏ పని జరగాలన్నా మనం డబ్బుతోనే కొనాలి, డబ్బు లేకుండా ఏది కాదు. హిందుత్వం అయినా డబ్బు వసూలు చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు. ఇస్లాంలో కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. క్రైస్తవ్యంలో కూడా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. అది ఏదైనా సరే, ఎవరి విశ్వాసం అయినా సరే, అది హిందూ మతమా, క్రైస్తవ్యమా, ఇస్లామా, జైన మతమా, బౌద్ధ మతమా, భక్తులు ఉంటారు. వాళ్ళ కలిగిన దాంట్లో శ్రేష్టమని తీసుకొచ్చిస్తూ ఉంటారు. ప్రతి మతంలో దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక్క క్రైస్తవ్యంలోనే దోచుకునే వాళ్ళు ఉన్నారు అనుకోకండి. ప్రతి మతంలో ఎవడున్నారు? అవి ప్రూఫ్స్ కావాలంటే ఇన్ని ఇవ్వగలను నేను. ఏదో ఒక ఆవిడ వీడియో పెట్టేసి ఈవిడేదో దోసేసుకుంటుంది, క్రైస్తవ్యం అంతా ఇంతే అని ఎవడంటే పగిలిపోద్ది. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఖండించడానికి, నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దాని గురించి వివరించడానికి. సో అందరినీ ఒక మోసలోకి తెచ్చేసి ఏదో మేమే గొప్పోళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని ఎవడైనా అనడానికి సిద్ధపడితే నీ తల మీద వెంట్రుకల కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయి నా దగ్గర. అవసరం లేదు కాబట్టి ఇవ్వట్లేదు, కానీ అబ్బో బోల్డ్ ఉన్నాయి. ఇది వరకు మా పని అది, స్క్రీన్ పెట్టుకోవడం, వేసుకోవడం, చూపించడం. ఈ మధ్య మానేశాం. మళ్ళీ మమ్మల్ని కదిపితే కందిరేగల్లా కుట్టేయడానికి బోల్డ్ ఉంటాయి. సో అవన్నీ వద్దు. ప్రతి చోట దొంగలు ఉంటారు. మన బైబిలే చెప్పింది, దొంగ పోస్తులు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారని. ఆ మోసగాళ్ళని బట్టి మొత్తం అందరు ఇలాంటి వాళ్ళే అని నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు. అన్ని సందర్భాల్లోనూ మెతుకోటి పట్టుకుంటే సరిపోద్ది అనడానికి కుదరదు. కొన్ని సందర్భాల్లో మంట ఉన్న చోట కాలుతుంది, మంట లేని చోట కాలదు. తేగల పాత్ర వేసామనుకోండి, అన్ని తేగలు ఉడికిపోతాయి. కొన్ని పచ్చిగా ఉంటాయి, ఎందుకంటే ఆడికి మంట తగల్లా. కొన్ని కాలుతాయి, ఆడికి మంట తగిలింది. సో అన్నింటికి ఒక మెతుకు తీస్తే సరిపోద్ది, ఒక మెతుకు తీసి దిక్కుమాల లాజికల్ చెప్పకు. మరి అదే మెతుకు నీ దగ్గర తీసినా సరిపోద్దని నేను కూడా నాకు నచ్చిన మెతుకు తీసాను అనుకో, నీ అన్నం అంతా కూడా అలాంటిదే అంటే ఒప్పుకుంటావా? సో అందుకని లాజిక్లు మా దగ్గర మాట్లాడుకో. నీకు బాబులు మేము లాజిక్లు మాట్లాడడంలో. కాబట్టి ప్రతి మతంలో దొంగలు ఉన్నారు, అన్ని మతాల్లో ఉంటారు, అన్ని మార్గాల్లో దొంగలు ఉంటారు. మా క్రైస్తవ్యంలో కూడా దొంగలు పుష్కలంగా ఉన్నారు, కాదని మేము అనట్లేదు. సో బైబిల్ బాగా చదివితే దొంగలు గుర్తుపట్టగలం. మా క్రైస్తవులు కొంతమంది బైబిల్ చదివి సావరు కనుక, అందులో ఏముందో అర్థం చేసుకోరు కనుక, నాకులాంటి ఏమైనా మాట్లాడినా నువ్వే దొంగ బోధకుడు నాకు తిరిగి తగిలింతారు కనుక ఇంకా వాళ్ళ బతుకులకి అర్థమై సావదు. ఇంక మనం ఏం చేయలేము. కాబట్టి మన నినాదం ఎప్పుడు ఒకటే, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. కాబట్టి దేవుడు వ్రాయించిన దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమకు ప్రతీక. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమతో చేసే ప్రతి కార్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి మంచి మనస్సు కలిగి ఉందాం, దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం. అటు ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రెండో భాగం వచ్చే వారం నేర్చుకుందాం ప్రభు చిత్తం అయితే. ప్రార్థిద్దాం, తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు ఇచ్చుటలోని ధన్యత, ఇవ్వడం అనేది మీ లక్షణం అని, ఎలా ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో అన్నీ మాకు నేర్పించారు. మెయిన్ పాయింట్ మాకు అర్థమైంది తండ్రి, అది ప్రేమతో కూడుకున్నదై ఉండాలని. ప్రభా, హృదయంలో నిశ్చయించుకునే దాని ప్రకారము ప్రభా మేము బలవంతముగా కాక సనుగు కొనక, ప్రభా మాకు మీరిచ్చిన దాంట్లో నుంచి శ్రేష్టమైనది మేము ఇవ్వాలని, మీరు ఇచ్చేదాన్ని మేము చూసి అందులో శ్రేష్టమైనది మేము తీసి మీ పని కొరకు ఖర్చు చేయాలని మాకు నేర్పించారు. నిజమే ప్రభువా, అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. క్రైస్తవ్యమే కాదు, ఇంకా అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతంలో ప్రభు భక్తులు వారి యొక్క విరాళాల ద్వారా వారి యొక్క ప్రేమను ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నాడు, వారి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అలాగే మేము కూడా క్రైస్తవులముగా, మీ పిల్లలముగా, మీ కుమారుడైన క్రీస్తు చేత రక్షింపబడిన వారముగా, కట్టబడిన వారముగా మీ కార్యాలు చేయబద్దులమైన అందరూ తమ సొంత కార్యాలు చూసుకొని చున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరని మీరు మాకు మీ కుమారుడి ద్వారా నేర్పించిన విధానమును బట్టి తండ్రి మేము చెయ్యాలి, ఇవ్వాలి అన్న నిశ్చయత మా నరనరాల్లో ఉంది ప్రభువా. దయగలిగిన తండ్రి, మా ప్రాణమే మీకు ఇవ్వబద్దులమై ఉన్నామని నేర్చుకున్న మేము ప్రభా ఏ విధమైన బలవంతానికి చోటివ్వక, సనుగుకునేదానికి చోటివ్వక, ప్రభా విధి విధానాలకు చోటివ్వక, దోచుకునే
ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించక అలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి దుర్బోధకులను ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ మీ సత్య మార్గమును అనుసరించి ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని, అట్టి జ్ఞానముతో వివేకముతో మమ్మల్ని అందరినీ నింపమని, ప్రభా ప్రతి కార్యమును ప్రేమతో చేయుటకు మాకు నేర్పించమని, కావలసిన సమస్తాన్ని మీరే మాకు గ్రహించేవారు, మీ పనిని మీ పరిచర్యను నమ్మకంగా కొనసాగించడానికి మా అందరినీ నిలబెట్టుకుని వాడుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మనకు నేర్పించిన, అలాగే ఎన్నో సంగతులు వినిపించిన అన్నయ్య గారికి ప్రభు పేరిట అందరం తెలియజేస్తున్నానండి. మీకు అందరికీ తెలుసు, ఇవాళ చాలామంది క్రైస్తవ బోధకులు ఎలా ఉన్నారంటే, ఒక 6 డిజిట్ అమౌంట్ ఇస్తే కానీ వాళ్ళ ఊరు దాటి వెళ్ళరు. అంటే 6 డిజిట్ ఎంతో మీకే తెలుసు. అంటే వాళ్ళ అకౌంట్లో అంత పడితే తప్ప బయటికి రారు, సంఘాని కోసం రారు. మీ మీటింగ్స్ రావాలంటే మాకు ఎంత అమౌంట్ ఖచ్చితంగా అకౌంట్లో పడితేనే కానీ బయటికి వెళ్ళరు. కానీ నిజంగా నేను, బాలన్నయ్య, మధన్నయ్య, బన్నీ వెళ్ళినప్పుడు నిజంగా చాలా సంఘాలకి వాక్యం చెప్పడానికి వెళ్తాం. కానీ అన్నయ్య తన సొంత డబ్బులతోనే పెట్రోల్ కొట్టించిన, డీజిల్ కొట్టించిన దినాలు చాలా ఉన్నాయి. నిజంగా ఆయన ఖచ్చితంగా డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉంటే ఇవాళ మనకి ఫ్యాన్లు కాదు, ఏసీలు ఉండే, అవునా కదా? ఇంకా పెద్ద పెద్ద రాజమండ్రిలో పెద్ద పెద్ద సంఘాలు ఉండే. కానీ ఇవాళ గొప్ప వాళ్ళు ఎవరంటే నిజంగా ఇలాంటి దొంగ బోధలు చేసుకున్న బోధకులే గొప్ప వాళ్ళగా కనబడుతున్నారు. నిజంగా గొప్పగా దేవుని పరిచయం చేస్తున్న అన్నయ్య వాళ్ళు ఎలా అంటే దొంగ బోధకులు అంటారు. కానీ మనుషుల దృష్టికి మనం అలా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాడో తెలుసా అన్నయ్య? ఒక గొప్ప సేవకుడికి కనిపిస్తున్నాడు. అందుకే మనకు ఉండాల్సిన అతిశయం ఏంటో తెలుసా? నిజంగా ఈ సంఘంలో మనం ఉన్నా అంటే అది గర్వం కాదు, ఖచ్చితంగా అతిశయం ప్రియులారా. కాబట్టి విన్న వాక్యాన్ని ఇంకా చాలామందికి అవసరం కనుక ఇంకా గ్రూప్లో ఉంది, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్లో, అలాగే ఐ ఫర్ గాడ్ లైవ్ ఛానల్లో అనేక మంది వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఎవరికైతే అవసరమో, చాలా సంఘాలకు అవసరమో వాటిని ఖచ్చితంగా వినిపించండి. అనేక మందికి షేర్ చేస్తే ఈ సువార్త భాగంలో మనం కూడా పాలుభాగం కొనసాగుతాం. కాబట్టి ఇంత వాక్యాన్ని మనకు నేర్పించిన అన్నయ్యకి మరొకసారి నా వందనం తెలియజేస్తాం ప్రియులారా. ఇంకా ముందుకు వెళ్దాం ప్రియులారా, ప్రభు యొక్క బల్ల ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్య ఉన్న వదిన వినూత్న గారు వచ్చి వాక్యపట్నం చదివిస్తుండగా దయచేసి శ్రద్ధాశక్తులు కలిగి ప్రభు బల్లలో చేతులు ముంచవలసిందిగా కోరుచున్నాం ప్రియులారా. చేరివచ్చిన ఆత్మీయులకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఇప్పటివరకు చాలా లోతైన, చాలా అమూల్యమైన మాటలు దేవుడు మనతో మాట్లాడారు. ప్రపంచంలో ఎన్నో చోట్ల, ఎన్నో సంఘాలలో వాక్యాలు ప్రకటింపబడుతున్నప్పటికీ దశమ భాగాల గురించి ఇంత లోతైన వివరణ నేను ఎప్పుడూ వినలేదండి. పుట్టినప్పటి నుండి ఎన్నోసార్లు దశమ భాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు వాడిని పీల్చి పిప్పు చేసే బోధలే విన్నాను. ఎన్నో ప్రసంగాలు ఇప్పటికీ ఎన్నో వందల వేల వ్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద బోధకులు ప్రసంగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు మాట్లాడిన మాటలు చాలా లోతైన మాటలు, చాలా చక్కటి బేస్మెంట్ ఇచ్చినటువంటి మాటలు. ప్రియులారా, దశమ భాగం అంటే అది హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వగలిగే, ఒక కమిట్మెంట్ కలిగి ఇవ్వగలిగేటటువంటి విలువైన మాటలు ఇక్కడ బోధింపబడ్డాయి. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడని చూస్తే ఆత్మ ద్వారా మనకు అర్థం కాదండి. కానీ మాట్లాడుతున్న ప్రతి మాట స్వరం ఇచ్చారైనా, కానీ లోపల బలమైన పరిశుద్ధాత్మ శక్తి అతన్ని ఆవహించి దేవుడు మనకి ఆ మాటలు తెలియజేశారు. దాన్ని మనం అందరం గుర్తించాలి. సెమినార్ రాబోతుంది. ఆ సెమినార్లో మనం సజీవ యాగంగా దేవుని కోసం ప్రేమపూర్వకంగా ఎన్నో పనులు చేయవలసిన వారమై ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆత్మలను రక్షింపవలసిన వారమై ఉన్నాము. మనకున్న కష్టాన్ని, మనకున్న ఆ శ్రమను దేవుని పనిలో 100% పెట్టి ఎన్నో ఆత్మలను రక్షించే పని దేవుడు మనకు అప్పగించారు. కాబట్టి అటువంటి ధన్యతలో మనం అందరం కొనసాగాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్ల ఆరాధనలో కొన్ని విలువైన మాటలు మనం ధ్యానిద్దామండి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానిద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో ఫలింపజేయనుగాక. ఆమేన్.